అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్ఞానజ్యోతి జేకే సెంటర్ విశాఖపట్నం నుంచి ఇవాళ 20th సండే 2022 డైలాగ్ సెషన్ ఈరోజు ప్రారంభిస్తున్నాము. దానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. అయితే అందరూ చాలా మంది కొత్త వారు కూడా ఉన్నారు కనుక కొన్ని విషయాలు ముందుగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనం చేసే ప్రతి ఈ సంభాషణ కూడా ఇది ఎలాగ మనం దాన్ని అటెంప్ట్ చేయాలంటే, మనం ఎన్నో టీచింగ్స్ విని ఉండొచ్చు, కృష్ణమూర్తి గారు కూడా చదివి ఉండొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ కొత్తగా ఫర్ ది ఫస్ట్ టైం మనం దాన్ని నేర్చుకోవడానికి వచ్చాం, తెలుసుకోవడానికి వచ్చాం, దాన్ని అర్థం చేసుకోవడానికి, జీవితానికి అన్వయించుకోవడానికి వచ్చాం అనే దృష్టితో, అనే ప్యాషన్తో మనం ఇక్కడ అటెండ్ కావాలి. దట్స్ ది ఫస్ట్ థింగ్. ఎందుకంటే నాలెడ్జ్ బేస్డ్, థాట్ బేస్డ్ డిస్కషన్ వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు మనకు ఉండవు. అయితే లాంగ్వేజ్ వర్డ్స్ వాడుకోవాలి, తప్పదు. అయితే అది కమ్యూనికేషన్ కోసం వాడుకోవచ్చు. అండర్స్టాండింగ్ దానివల్ల వన్ హ్యాస్ టు get an understanding, clarity in that mutual discussion. సో అందరు కూడా పార్టిసిపెంట్స్ ఉత్సాహంగా, చాలా ఒక రకమైన గాఢమైన తపనతో తమ జీవితాలను గురించి, మనందరి జీవితాలను గురించి మనం ఇక్కడ చర్చించుకోబోతున్న విషయం కనుక దాంట్లో ఒక గొప్ప వినూత్నమైన, ఒక ప్రధానమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. అది ఏంటో, ఎందుకు జరగటం లేదో చూడటానికి ఇక్కడ మనం వచ్చాం. అయితే మన జీవితంలో చాలా చేంజెస్, కొన్ని విషయాలు వినడం వల్ల, దానివల్ల థాట్ చేంజెస్ చేసుకోవచ్చు. కానీ చేంజ్ ఎప్పుడు మళ్ళీ చేంజ్ని కోరుతుంది. చేంజ్ ఇస్ నాట్ ది రెమెడీ ఫర్ అవర్ కాన్ఫ్లిక్ట్స్, సారోస్, ఫియర్స్ అండ్ ఆల్ దట్. సో జీవితంలో అక్కడక్కడ మార్పులు పనికిరావు. కానీ అసలు మనసు ఏంటి, ఇలాంటి విషయం ఏం జరుగుతుంది అసలు జీవితంలో అనేటువంటి దాని మీద మనం చాలా ప్యాషన్ చూపించి, అంటే ఒక రకమైన ప్రేమతో, ఇష్టంతో, చాలా అన్వేషణ చేయాలనే తపనతో ఇక్కడ మనం ఈ దీంట్లో పాల్గొనాలి. అంటే ఎవరో చెప్తే ఇంకెవరో వినడం కాదు, ఇది మన జీవితం కాబట్టి మనందరం ఇందులో పార్టిసిపెంట్స్, అంటే కలిసి వెళ్తున్నాము. సో ఆ రకమైన స్పిరిట్తో మనం ఈ సత్సంగాన్ని ఈరోజు నడపాల్సి ఉంటుంది ప్రతిసారి కూడా. అంచేత మనం ఈ అవగాహనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, దాంట్లోనే పాల్గొంటూ, మన అవగాహన ఏంటో దాంట్లో పంచుకుంటూ, ఇక్కడ ఎవరు తప్పు కాదు, ఎవరు రైట్ కాదు, మనందరం స్నేహితులమే. మనం కలిసి మన జీవితాల్లో ఉండేటువంటి కామన్గా ఉండే ఒక విషయాన్ని పంచుకుంటున్నాం అనే విషయాన్ని గుర్తులో పెట్టుకొని మనం ఈ సత్సంగాన్ని, అంటే ఈ సంభాషణ కార్యక్రమాన్ని ఈ సత్సంగంలో నడపాలని అనుకుంటున్నాం అన్నమాట. సో దిస్ ఈస్ ది థింగ్, అంటే మొట్టమొదట చెప్పాలనుకున్నాను. అయితే ఈరోజు ఒక టాపిక్లో, ఈ టాపిక్లో మనకి ఇవ్వబడినటువంటి టాపిక్లో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని కనుక్కోబోతున్నాం. సో దాన్ని దయచేసి ఆ టాపిక్ని విజయ్ గారిని చదివి వినిపించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఓకే సార్.
Krishnamurti, thinking plays a very large part in our life, does it not? It covers almost the whole field of our existence. That is why it is so important to understand the mind from which thinking emanates. The mind is the source of our thought, of our feeling, of our perception, our awareness. It shapes our relationship with society, with nature, with each other. So without understanding the mind, any change we bring about in our thinking will have a very little meaning. So what is the mind? Obviously, the mind is our total awareness or consciousness. It is the total way of our existence, the whole process of our thinking. The mind is the result of the brain. The brain produces the mind. Without the brain, there is no mind, but the mind is separate from the brain. It is the child of the brain. If the brain is limited, damaged, the mind is also damaged. The brain, which records every sensation, every feeling of pleasure or pain, the brain with all its tissues, with all its responses, creates what we call the mind, although the mind is independent of the brain. You don't have to accept this. You can experiment with it and see for yourself. This is an extract from New Delhi, Third Public Talk, 1959. So, Telugu చదవమంటారా సార్? చదవండి. కృష్ణమూర్తి, ఆలోచన అనేది మన జీవితంలో పెద్ద మొత్తంలో భాగస్వామ్యము వహిస్తుంది. అది వహించట్లేదా? అది దాదాపుగా మన జీవన క్షేత్రం మొత్తాన్ని స్పృశిస్తుంది. అందుకే ఆలోచన ఎక్కడి నుండి వెలువడుతుందో అదే మనసు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యమైన విషయం. మనసు అనేది మన ఆలోచనకు, మన భావావేశాలకు, అవగాహనకు, మన ఎరుకకు మూలం. అది సమాజంతో, ప్రకృతితో, మనందరికీ ఇంకొకరితో ఉండే సంబంధ బాంధవ్యాలను నిబద్ధతకు అనుగుణంగా మలుచుతుంది, రూపునిస్తుంది. అందుచేత మనసుని అర్థం చేసుకోకుండా మన ఆలోచన విధానంలో మనం తీసుకొచ్చే ఎలాంటి మార్పులు అయినా ఎంతో అల్పమైన అర్థాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అయితే అప్పుడు మనసు అంటే ఏమై ఉంటుంది? స్పష్టంగా మనసు అనేది మన సంపూర్ణ ఎరుక లేదా చేతనావర్తనం, మన ఉనికిని అదే పూర్తి బాట, మన ఉనికికి అదే పూర్తి బాట, మన ఆలోచన యొక్క సంపూర్ణ ప్రక్రియ అదే మెదడు కారణంగా మనసు జనించింది. మెదడు అనేది మనసును ఉత్పత్తి చేస్తుంది. మెదడు లేకుండా మనసు అనేది లేదు. కానీ మనసు నుండి మెదడు వేరుగా ఉంటుంది. అది మెదడుకు పుట్టిన పసిపాప. మనసు గనక పరిమితమైనది, దెబ్బతిన్నది అయినట్లయితే మనసు కూడా, అక్కడ బ్రెయిన్ అని ఉండాల్సింది, బ్రెయిన్ గనక పరిమితమైనది, మనస్సు అన్నారు, బ్రెయిన్ అక్కడ మెదడు గనక పరిమితమైనది, దెబ్బతిన్నది అయినట్లయితే మనసు కూడా దెబ్బతింటుంది. మెదడు ప్రతి మానసిక సంచలనాన్ని సంతోషకరమైనదైనా లేదా బాధాకరమైనదైనా ప్రతి భావావేశాన్ని నమోదు చేస్తుంది. మెదడు తన కణజాలమంతటితో, తన ప్రతిస్పందనలన్నిటితో కలిపి మనం పిలుచుకునే మనసునే దాన్ని సృష్టిస్తుంది. అలాగే మనసు అనేది మెదడు నుంచి స్వతంత్రంగా ఉంటుంది. మీరు దీన్ని అంగీకరించవలసిన అవసరం లేదు. మీరు దీంతో ప్రయోగం చేసి మీ అంతట మీరే చూడాలి. థ్యాంక్ యూ విజయాజీ. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మన జీవితం అనేది ఆలోచనలతోనే కొనసాగుతూ ఉంది అన్న
ఆలోచనలు అనేవి మన జీవితంలో అతి ముఖ్య భాగాన్ని వహిస్తూ ఉన్నాయి. సో ఆలోచన లేనటువంటి జీవితం లేదు అని చెప్పాలి. కాబట్టి ఆలోచనతో సమ్మేళితమై ఉన్న ఈ జీవితంలో గందరగోళం ఉంది, భయం ఉంది, దుఃఖం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, సంఘర్షణ ఉంది, అలాగే బోర్డమ్ ఉంది, ఎన్నో ఉన్నాయి. అయితే అక్కడక్కడ అల్ప సంతోషాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏంటి అసలు? ఎందుకు ఈ ఆలోచన అంటే ఏంటి? ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయి? సో ఈజ్ ఇట్ నాట్ నెసెసరీ టు అండర్స్టాండ్ ది మైండ్? అంటే మనస్సుని అర్థం చేసుకోవడం అవసరం కాదంటారా? అంచేత ఎక్కడి నుంచి అయితే మన ఆలోచనలు అనేవి ఆవిర్భవిస్తున్నాయో, పుడుతున్నాయో, సో దాని మూలం ఏంటి, అసలు ఆలోచన ఏంటి, ఈ విషయాలన్నింటినీ మనం కూలంకషంగా తెలుసుకోకపోతే జీవితంలో చాలా వరకు ఈ గందరగోళ స్థితి నుంచి మనం బయటపడటం కష్టం. అయితే దానికోసం మనము ఎన్ని జపాలు చేసినా, తపాలు చేసినా, ఎన్నెన్ని ఆధ్యాత్మిక మార్గాల్ని అనుసరించినా కూడా మనసు ఎవరికైతే అర్థం అవ్వలేదో, నేను అనేది ఎవరికైతే అర్థం అవ్వలేదో, ఆలోచనలు అర్థం అవ్వలేదో, వాళ్ళ జీవితంలో చాలా తక్కువ తెలుసుకోగలరు. అంటే దానిలో పరివర్తన రాదు, సత్యం వైపు ప్రయాణం చేయలేరు అన్నమాట. సో అందుకని ఇది పునాది, ఇది ఒక మూలం అన్నమాట. దీని అంశంగా ఈరోజు ఈ టాపిక్ జరుగుతుంది. అయితే ఇది కొంచెము ఒక రకంగా క్లిష్టమైన టాపిక్ అని చెప్పాలి. ఇక్కడ మెదడు, మనసు ఇలాగ రెండు విధాలుగా విడదీసి ఆ విషయాన్ని చాలా క్లియర్గా దాన్ని బోధించడం అనేది కృష్ణమూర్తి గారు చేశారు. అయితే అది మనం జీవితంలో ఎలా అర్థం చేసుకోగలం, ఎలా ప్రవేశపెట్టగలం, ఏ విధంగా అవగాహన మనకు ఉపయోగిస్తుంది, జీవితంలో ఎక్కడ మనం చిక్కుకున్నాం ఈ మెదడు యొక్క పనిలో, ఈ విషయాలన్నీ మనం ఈరోజు చర్చించబోతున్నాం అన్నమాట ఈ సత్సంగంలో. సో దయచేసి అందరూ దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. మనందరి జీవితాలు దీంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇదేదో తెలియని ఒక ఆధ్యాత్మిక విషయాలతో చిక్కుతో కూడుకున్న విషయం కాదు. మనకు తెలిసిన విషయాలే ఇందులో పొందుపరచబడ్డాయి. కాబట్టి ఆ తెలిసిన విషయాల్లో ఉన్న జీవితం సంఘర్షణాత్మకంగా, భయానకంగా, క్రూరాత్మకంగా, ఈవిల్గా తయారైంది. కాబట్టి అది తెలుసుకోకపోతే జీవించడం చాలా కష్టం అన్నమాట. ఇట్ ఈస్ వెరీ గుడ్ టాపిక్ టుడే. సో let us have that passion to discuss about it and go into it deeply as far as we can. So, sir, the mind is the source of our thought, of our feeling, of our perception and all that. So somebody asks my address. So brain processes that information and the answer comes from the mind, from my memory. I understand it's coming from the memory. But my question is it being stored in the mind or in the brain? Brain is processing. That's what I understand. Also, the answer is coming from the memory because I know my address. There is no time involved there. Right away, when somebody asks me my address, without time, I immediately respond to them. So here, my
I would leave the question to the board. What is the mind being generated at that time? I mean, already the existing contents are there. Is the self being generated? Self is mind, thought is also self. Is self being generated there? Is the mind being generated again? As he mentioned, the brain generates the mind. And also he says, information storage is coming from the mind. The memory is also coming from the mind. So I just need a little bit clarity on that. I would question that. Is the self coming to the becoming state? When somebody asks me my address, I live in here, is the self becoming at that time? Is the mind being generated by that question? Is the information being added to the mind once again? Or if somebody insults me, my feeling is unpleasant feeling. And even if I say it out or not, it's an unpleasant feeling. I don't like it. So is mind being generated again? That was my question, sir. సో సింపుల్గా ఒక 2 వాక్యాలు తెలుగులో దయచేసి చెప్పగలరమ్మా? ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ థింగ్ వీ హ్యావ్ టోల్డ్ ఇన్ ఇంగ్లీష్, సో మెనీ పీపుల్ మే నాట్ క్యాచ్ ఇట్. సో కెన్ యూ ప్లీజ్ టెల్ ఇట్ ఇన్ 2 sentences? వాట్ ఈస్ దట్ ఇన్ తెలుగు? నాకు ఎవరైనా ఫోన్ చేసి నా అడ్రస్ అడుగుతారు సార్, ఒక క్వశ్చన్ అడుగుతారు నన్ను, మీరు ఎక్కడ ఉంటారు అని. అడగగానే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను, ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉంటానని రిప్లై ఇస్తాను. అక్కడ టైం లేదు, దెర్ ఇస్ నో టైం గ్యాప్. రైట్ అవే నేను రిప్లై చేస్తున్నాను, వాళ్ళకి ఆన్సర్ సమాధానం చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ కోట్, ఈ ఎక్స్ట్రాక్ట్ లో చూస్తే బ్రెయిన్ ఈజ్ జనరేటింగ్ ద మైండ్ అంటున్నారు. సో నన్ను ఎవరైనా అడిగినప్పుడు అది నా బ్రెయిన్ తెలుసుకొని ప్రాసెస్ చేసి నాకు నా అడ్రస్ ఏంటి అనేది చెప్తాంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా నన్ను క్వశ్చన్ అడిగినా, నాతో మాట్లాడినా నా మైండ్ కొత్తగా జనరేట్ అవుతుందా, కొత్తగా క్రియేట్ అవుతుందా ఇన్ఫర్మేషన్ తో అనేది క్వశ్చన్ సార్. అలాగే ఫీలింగ్ కూడా అన్నమాట. ఎవరైనా నన్ను ఇన్సల్ట్ చేస్తారు, ఇన్సల్ట్ చేసినప్పుడు నాకు అది నచ్చదు, నాకు కోపం వస్తుంది, కానీ నేనేం మాట్లాడకపోవచ్చు. బట్ అది అప్పుడు మళ్ళా ఇంకొక కొత్త మైండ్ జనరేట్ అవుతుందా ఆ ఫీలింగ్ తో, ఆర్ అది యాడ్ అవుతుందా ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ కి, అక్కడే కండిషనింగ్ తయారవుతుందా? అది సార్, ఐ డోంట్ నో, నా క్వశ్చన్ కూడా కరెక్ట్ గా. అండ్ ఒక్కొక్కసారి ఏం చేస్తాం అంటే, ఎవరైనా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ అడిగితే, గుర్తులేనిది, నా సోషల్ సెక్యూరిటీ నంబర్ ఎవరైనా అడిగారనుకోండి, నాకు ఆన్ ద స్పాట్ గుర్తులేదు, ఐ కీప్ థింకింగ్. అక్కడ టైం ఉందన్నమాట. సో అక్కడ ఏమవుతుంది, ఆ టైం కూడా స్టోర్ అవుతుందా, అక్కడ కూడా మళ్ళీ మైండ్ జనరేట్ అవుతుందా? ప్రతి కాన్వర్సేషన్ లోను, ప్రతి ఇన్ఫర్మేషన్ లోను కొత్తగా మైండ్ జనరేట్ అవుతుందా? ప్రతిసారి బ్రెయిన్ ప్రాసెస్ చేసినప్పుడల్లా మైండ్ కొత్తగా జనరేట్ అవుతుందా అనేది నా క్వశ్చన్ సార్. అంటే మీ క్వశ్చన్ లో నాకు అర్థమైంది ఏంటంటే, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ నాట్ ఎక్స్ప్లెయిన్ రైట్లీ. నాకు అర్థమైంది ఏంటంటే, బ్రెయిన్ యొక్క ప్రోడక్ట్ మైండ్ కదా. సో బ్రెయిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్ ఉన్నాయి.
దాని ఫంక్షన్స్ దానికి ఉన్నాయి. అయితే మైండ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇట్ ఈస్ సెపరేట్ ఫ్రమ్ ది బ్రెయిన్ అంటున్నారు. అది ఏం చెప్తున్నారు అక్కడ? అది మెదడుకి పుట్టిన బిడ్డ అయినప్పటికీ మైండ్, దానికి వేరే ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది. దాని మట్టుకు అది వేరేగా ఉంది. సో కాబట్టి ఇక్కడ బ్రెయిన్, మైండ్ అనే విషయాల్ని చాలా విభిన్నంగా విడదీసి అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అన్నమాట. సో అందుకని ఈ మెమరీ పార్ట్ ఏంటి, ఈ రికార్డింగ్ పార్ట్ ఏంటి, సో రియాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డిజైర్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి, లైక్స్ అండ్ డిస్లైక్స్ అనే రెండు ద్వంద్వాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి మనం రెస్పాండ్ అవుతున్నాం, ఆ రెస్పాండ్ అవుతున్నటువంటి స్థితిని గమనించేది ఏది, ఎలా చూడగలుగుతున్నాం, ఎలాగా దాన్ని, అంటే ఆలోచన విధానంతో మనం జీవిస్తున్నాం కదా. సో ఈ ఆలోచన విధానం ఎలాగ జరుగుతుంది అసలు యాక్చువల్గా? సో జీవితంలో ఇది ఆ బ్రెయిన్ యొక్క పాత్ర ఏంటి, అక్కడ మనసు యొక్క పాత్ర ఏంటి? బహుశా ఇది మీరు మీ పేరు అడిగితే మీరు వెంటనే చెప్తామని, తర్వాత ఇంకొంచెం కష్టమైంది అనుకోండి, ఉదాహరణకి 3 రోజుల క్రితం ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం ఏం వండుకొని తిన్నారంటే ఇప్పుడు చెప్తారు సాయంత్రం, కానీ ఒక వారం రోజుల క్రితం ఏం తిన్నారు, ఏం వండుకున్నారు అంటే ఆలోచిస్తారు. టైం పడుతుంది, చెప్పొచ్చు, బట్ కొంత టైం. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చూస్తున్నారు అంటే టైం యొక్క అక్కడ అంశం ఏంటి? ఇమోషన్లో మనకి టైం ఉందా, లేదా అంటే ఒక మెమరీ నుంచి వచ్చినటువంటి ఒక రికార్డింగ్ చెప్పడంలో ఒక టైం ఉందా? టైం లేకుండా ఎక్కడుంది? థాట్కు ఉండేటువంటి స్థానం ఏంటి? ఇలాగా మీ ప్రశ్నలో రకరకాల ఎంక్వైరీస్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది, ఇఫ్ ఐఎమ్ రైట్. అవును సార్, కరెక్ట్ సార్. సో ప్లీజ్ రెస్పాండ్ టు విజయాజీ, షీఈస్ ఆస్కింగ్ సంథింగ్. సో ఉపేంద్ర గారు హీ రైజ్డ్ హిస్ హ్యాండ్ అనుకుంటా సార్. ఉపేంద్ర గారు దయచేసి చెప్తారు. సార్ ఒకటి, ఇప్పుడు మనకి ఏదైనా చిన్న ఎయిల్మెంట్, బాడీ పెయిన్స్, జలుబు, కొంచెం జ్వరము, అంటే మేడం అడిగిన క్వశ్చన్ దానికి సంబంధించింది కాదు, నేను అడిగేది వేరే క్వశ్చన్. పర్వాలేదా సార్? అది అయిపోయిన తర్వాత అయితే ఏదన్నా ఒకటి పెద్దదేం కాదు, అంత భరించలేనిది ఏం కాదు, అంత బాధపడేది కూడా ఏం కాదు. ఏ చిన్న విషయమైనా కూడా మనసు దాన్ని ఊరికే చెప్తుంటుంది మనకు. ఈ బాడీ పెయిన్స్ ఉన్నాయి, నీకు చేత కావట్లేదు, ఇది అవుతుందో అది అవుతుందో, లేకపోతే ఇది జ్వరమో, లేకపోతే టైఫాయిడ్, ఇట్లా ఊరికే, అంటే విరామం లేకుండా మనం ఏమాత్రం ఏమరపాటుతో ఉంటే ఒక నిమిషం ఉండగలుగుతాం కావచ్చు, తర్వాత మళ్ళీ అదే రొటీన్. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే, మనకు చిన్న పిల్లవాడు ఉంటాడు సార్, ఆ పిల్లవాడికి ఏదో దెబ్బ తగులుతుంది, ఆయన చూకి చెప్తుంటాడు, ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలింది నాకు. మనం విని దాన్ని రికగ్నైజ్ చేసి దానికి కారణమైన వాళ్ళని నేను కోప్పడతానులే, నేను కొడతానులే అని చెప్పే వరకు వాడు అట్లనే చెప్తుంటాడు. ఈ మనసు కూడా మరీ అంత చిన్నపిల్ల వాడిలాగా ప్రవర్తిస్తుంటాడు. ఏ చిన్నది వచ్చినా కూడా దాని మీదనే, ఇంకా వేరేది ఏం లేదు, వేరే ఆలోచన రాదు, ఏం రాదు. ఒకవేళ మనకి ఏదైనా ఆలోచన వచ్చినా మళ్ళీ అదిపోగానే మళ్ళీ ఇదే వస్తుంది. దీనికి అంటే మనం ఓవర్కమ్ అయ్యేది కానీ దీనికి కారణం కూడా ఏంటి? Anybody answer that question? ఏమిటి సార్ క్వశ్చన్ సార్? జస్ట్ నో. అందరికీ నమస్కారం సార్. జస్ట్ నో ఐ జాయిన్డ్. ప్లీజ్ టెల్ మీ సార్. సార్ షల్ ఐ రిపీట్ వన్స్ అగైన్ సార్? వాయిస్ వినబడుతుందండి కూడా? అంటే ఉపేంద్ర గారు ఏమడుగుతున్నారంటే, ఏదైనా ఒక జలుబో లేకపోతే చిన్న తలనొప్పో ఏదో వస్తే మనసు విపరీతంగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎంత కాదనుకుంది, ఇది ఎందువల్ల వచ్చింది, ఎలా వచ్చింది, ఇది ఎలా పోతుంది, ఏంటి దీని కథ,
ఇలాగ రకరకాలుగా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. అంత ఆలోచన అవసరం లేకపోవచ్చు, కానీ ఆలోచించడం అనేది చేస్తూనే ఉంటుంది. అలాగే ఒక పిల్లవాడికి ఏదైనా వస్తువు వచ్చినప్పుడు అది నాకు దెబ్బ తగిలిందంటే ఆ టేబుల్కి తగిలేవా, ఆ టేబుల్కి కొడతానులే, ఇచ్చేస్తానులే, వచ్చేస్తానులే అని అతన్ని ఏదో రకంగా ఒక విషయాన్ని అర్థం చెప్తే ఆ పిల్లవాడు కొంచెం శాంతిస్తాడు అనమాట, ఏడుపు మానేసి ఇచ్చేస్తాడు. ఆ విధంగా ఈ మనస్సుకి ఏ విధంగా ఆ సమయంలో ట్యాకిల్ చేయాలి, ఆ ప్రాబ్లం ఎందువల్ల అది అది అలాగ రిపిటేషన్లో ఎందుకు ఉంటుంది, అది ఏంటి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అంటున్నారు. ఇఫ్ ఐ మే బి రైట్. కరెక్ట్ సార్, అదే సార్ నేను అనుకునేది కూడా అదే. సరే సార్, ఎందుకంటే మనకి నిజంగానే ఏదైనా చిన్నగా బాగాలేదనుకోండి సార్, అది ఏం చేస్తుందంటే రిపీటెడ్గా మనకి కనుక ఎవరైనా వచ్చి ఎస్ నీకేమి కాదు అని కనుక చెప్పారనుకోండి సార్, అన్ని చెప్పినా సరే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. దట్టు ఇప్పుడు వచ్చిన ఇంటర్నెట్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఇంకా ఎక్కువగా లేని కూడా ఎక్కువ ఊహించేటట్టు, అసలు యాక్చువల్గా మనమే డాక్టర్ అయిపోతాం అక్కడ. నిజం డాక్టర్తో కన్నా సరే మన అనాలిసిస్ చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ మెడికల్గా వచ్చిన సొల్యూషన్ నా చేతిలో లేదు. ఐ నీడ్ టు కన్సల్ట్ సమ్వన్. కాబట్టి అక్కడ నా మీద నాకు ఒక విధమైన అభిప్రాయమో సాటిస్ఫాక్షనో లేకపోవటం వల్ల మేబీ ఆ థింకింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుందేమో సార్. నిజంగానే ఏదైనా బాగోకపోతే 100 రకాలుగా ఎందుకు వచ్చింది, ఇలా అసలు ఎందుకు వస్తుంది, వస్తే కనుక దీనికి కారణం ఏంటి అని నిజంగా నేను కూడా చూస్తాను సార్. 10 రకాల బుక్స్ చదివేసేసి డాక్టర్కి వెళ్ళే ముందే 100 లిస్టు రాసేస్తాను సార్. ఈ క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లు, అలా అయితే ఏమవుతుంది. ఒక్కోసారి డాక్టర్ కూడా అంటారు సార్, ఏంటమ్మా మీరు ఇంటర్నెట్ లో చదువుకొని వచ్చేస్తారు, ఇవన్నీ ఇన్ని క్వశ్చన్లు అవసరమా, ఏమీ లేని కూడా ఎక్కువ ఎందుకు ఆలోచిస్తారు. నిజంగా సార్, అదంతా ఏంటంటే మన మైండ్ కి మ్యాథ్ కావాలి సార్. జస్ట్ ఇట్ నీడ్ సమ్ సాటిస్ఫాక్టరీ ఆన్సర్. అసలు నాకు ఎందుకు వచ్చింది అనే దానికి అది కనుక ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ దొరికితే అప్పుడు అది క్వైట్ అవుతుందేమో అనిపిస్తుంది సార్ నాకు. when I get such kind of things. సార్ నాకైతే ఒకటి అనిపిస్తుంది సార్, ఇప్పుడు మనకి సైకోసోమాటిక్ This is Satyana sir, Rajamandri. 1 minute అండి, ఎవరు వీరభద్ర శాస్త్రి గారు మాట్లాడుతున్నారు. ఐ విల్ కమ్ టు యు సార్. సార్ ఇప్పుడు అందరికీ నమస్కారం సార్. చెప్పాలంటే సార్ సైకోసోమాటిక్ రిలేషన్షిప్ ఇది. మనసు బాగోకపోయినా బాడీ మీద ప్రభావం చూపెడుతుంది, బాడీ బాగోకపోయినా మనసు మీద ప్రభావం చూపెడుతుంది. అది బేసిక్ పాయింట్. సెకండ్ థింగ్ ఏమిటంటే మన ఆలోచనలు మరింత ఎక్కువగా మనల్ని ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు ఏదో చిన్న ఎలిమెంట్ వచ్చిందంటే దాన్ని ఇప్పుడు బిందుగారు చెప్పినట్టుగా మనం ఇన్ఫర్మేషన్ మన చేతుల టిప్స్ మీద, ఫింగర్ టిప్స్ మీద ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి దానికి సంబంధించింది ఏమిటని చూసేస్తాం. యాక్చువల్గా అది ఎలా వచ్చిందో రియల్ రీజన్ మనకు తెలియదు. సో ఓన్లీ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ వి గెట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ వి కమ్ టు ఏ కంక్లూషన్. దట్స్ ఆన్సర్. అలాగే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను మనం డాక్టర్ గారు డయాగ్నోస్ చేస్తుండే లోపలనే మనం ఆయన సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం చేయవలసింది ఏమిటంటే మన సిమ్టమ్స్ డాక్టర్ గారికి చెప్పాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది డాక్టర్ టు డయాగ్నోస్ హిస్టరీ. దానికి వర్రీ అవ్వాల్సిన పని లేదు. అనవసరంగా మనం వర్రీ అయితే మన మనసు పాడవుతుంది తప్ప వచ్చిన ఎయిల్మెంట్ తగ్గదు. కాబట్టి బెస్ట్ థింగ్ ఇన్ దిస్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏమిటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటట్లయితే మన సిమ్టమ్స్ అన్నీ చెప్పడం డాక్టర్ గారికి, ఆయన ఇచ్చిన మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినవి టైం ప్రకారం తీసుకోవడం సరిపోతుంది. లేదు అనవసరంగా ఆలోచించి నేనేం చేయడం వల్ల ఇలా వచ్చింది, ఏం ఆలోచించడం వల్ల ఇలా వచ్చింది, నా మనసులో ఏమైనా రకరకాల ఆలోచనలు వచ్చినాయి అని లేనిపోయిన ఆలోచనలతోటి ఆ సమస్యను మరింత పెద్దదిగా చేసుకుని మనం గోరుతో పోయేదాన్ని గొడవల దగ్గర పోయినట్టుగాను విపరీతంగా మ్యాగ్నిఫై చేసుకుంటాం. సో బెస్ట్ థింగ్ ఈజ్ మనం డాక్టర్ కాదు, పాయింట్ 1. పాయింట్ 2, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సిమ్టమ్స్ చెప్పడం, ఇచ్చిన సజెషన్స్ ప్రకారం మెడిసిన్స్ వాడితే తగ్గుతుంది, అది చేయడం. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.
సో ఎవరు మాట్లాడుతా ఉన్నారు? సార్ ఇది బికాస్ ఆఫ్ ఉపేంద్ర గారు. అన్డ్యూ ప్రిఫరెన్స్ టు బాడీయా సార్? అటాచ్మెంట్ విత్ బాడీ, ఐడెంటిఫికేషన్ విత్ బాడీ వలన మీరు చెప్పినప్పుడు క్లారిఫై చేయండి Yeah. సార్. So anybody else who want to share And with us? బాడీకి ప్రిఫరెన్స్, మైండ్ ప్రిఫరెన్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్. మనం బాడీని మైండ్ని Okay. Let us see the new ones. ఓకే సార్. You have already told what you ఓకే feel. సార్. ఓకే సార్. So సార్ నేను మాట్లాడనండి. దయచేసి మాట్లాడండి. ఇప్పుడు అంటే ఈ ప్రధానమైన విషయం, చిన్న సమస్యకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించడం అనేటువంటి విషయం ఉంది. ఆ చిన్న సమస్య నాకు వస్తే నేను అతిగా స్పందిస్తూ ఉన్నాను. అదే సమస్య ఇతరులకు వస్తే డెఫినెట్ గా నేను అంతగా స్పందించను. సో తనకిచ్చుకున్నటువంటి ప్రాముఖ్యత, తన మనోశరీరాలతో తాను పొందినటువంటి ఐక్యత, ఐడెంటిఫికేషన్ కారణంగా నేను నా సమస్య నేను అనేటువంటి దానికి ప్రాముఖ్యతను ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి బయటపడటం కోసం అతను అలా ప్రవర్తిస్తాడేమోనని నేను అనుకుంటున్నాను సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో ఇప్పుడు ఒక విషయం సంభవించింది అనుకోండి, శరీరానికి వచ్చింది ఒక ఎయిల్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని మనసు పదే పదే ఎందుకు ఆలోచిస్తుంది? అది ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకు తిరిగి అదే ఆలోచన కొనసాగుతుంది? ఆ తర్వాత కొన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ ప్రిస్క్రిప్షన్లో ఏముందో, ఎలా పనిచేస్తుందో మళ్ళీ ఇంటర్నెట్కి వెళ్ళి ఎందుకు వెతుకుతున్నాం? సో ఆ తర్వాత ఎందుకు దాన్ని మళ్ళీ విశ్లేషణ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేసి అడుగుతుంది? సో ఎందుకు అంత ఎక్కువగా ఒక విషయం గురించి ఆలోచించవలసి వస్తుంది? సో అక్కడ ఆలోచన యొక్క పాత్ర ఏంటి, దేనివల్ల జరుగుతుంది అని ఒకటి చూడాలి. అలా చూసినప్పుడు మనకి నిజంగా ఏం కనిపిస్తుంది? సంబడి ఇప్పుడు రవీంద్ర ప్రసాద్ గారు ఇంకొకటి చెప్పారు. సో దెర్ ఇస్ ఎన్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ, అండ్ that means we are attached to the body, and attachment means that we are the body. We have a feeling that we are the body. సో అందుకని దానికి ఏదొచ్చినా భయపడుతుంది ఎవరు? వి అనేటువంటి నేనే. అంటే అక్కడ మనస్సు ఒక ఎప్పుడు భద్రతనే కోరుతుంది, కంటిన్యూషన్నే కోరుతుంది. అంచేత ఆ భద్రతని కోరుకోవడంలో అభద్రతా భావం దాని వెనకాతల ఉంది. అంటే దాని వెనకాతల ఫియర్ ఉంది. సో అందుకని మనం చూడవలసింది ఏంటి? అక్కడ మన ఆలోచన ప్రాసెస్లో ఏముంది అని చూడాలి. యాక్చువల్గా వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. అంటే ఆ థింకింగ్ ఏమవుతుందంటే, ఆ థింకింగ్లో మనం ఒకటి వెళ్ళిపోతున్నాం, మనం అదే వెళ్ళిపోతున్నాం. కాబట్టి థింకింగ్ అనే దాంట్లో ఏం జరుగుతుంది అని వీఆర్ ఆల్వేస్ యూజింగ్ థాట్, వీఆర్ ఆల్వేస్ విత్ ద థింకింగ్, వీఆర్ ఆల్వేస్ లివింగ్ విత్ థింకింగ్. ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే జీవిస్తున్నాం. బట్ we never stopped and see what is the nature and the structure of thinking. అంటే దాని స్వభావం ఏంటి, దాని స్వరూపం ఏంటి అనే విషయాన్ని మనం చూడటం లేదన్నమాట. హియర్ ఎ పర్సెప్షన్ ఈజ్ నీడెడ్. అందుకని ఆ పర్సెప్షన్ కానీ నిజంగా జరిగితే ఏం జరుగుతుంది నా ఆలోచన మనం చూస్తే, వీ కెన్ సీ that attachment with that body,
and the identification with the body, and the insecurity feeling, and thereby feel the wanting security for the body. And that's why there is fear, whether what will happen to me. So there is a time factor. అంటే అప్పుడే థాట్ టైంలో అప్పుడే ప్రొసీడ్ అయిపోతుంది. ఇదివరకు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది, ఇప్పుడు ఉంది, మళ్ళీ రేపు వస్తే మళ్ళీ ఎలాగా, నిజంగా ఇది తగ్గుదా, ఎందుకు ఇది వచ్చింది అని మనం ఈ క్వశ్చన్ అన్నిట్లోని ప్రతి క్వశ్చన్లోని ఏమవుతుందమ్మా, భయం పుడుతుంది కదా. అందుకని ఎవరో వచ్చి ఓదార్చాలి, ఎవరో వచ్చి అది పర్వాలేదు నీకు అని ఒక డాక్టర్ ఒక హామీ ఇవ్వాలి. లేకపోతే ఒక ఇంకా నమ్మకాలు ఉండేవాళ్ళు అయితే ఒక జాతకం చూపించుకొని మీకేమీ అవ్వదమ్మా, మీ గ్రహాలన్నీ బాగున్నాయని చెప్పాలి. సో ఏదో ఒక ఆన్సర్, ఒక ధైర్యం, లేకపోతే ఒక స్నేహితుడు ఇచ్చిన ధైర్యమో, డాక్టర్ ఇచ్చిన ధైర్యమో, సిద్ధాంతం ఇచ్చిన ధైర్యమో, లేకపోతే తనకున్న నమ్మకాల నుంచి వచ్చిన ధైర్యమో ఏదో ఒకటి కావాలి. ఒక ఉపశమనం దానివల్ల దొరుకుతుంది. ఓకే, కానీ ఆ ధైర్యం ఎంతసేపు నిలబడుతుంది? తిరిగి థాట్ రాదా, తిరిగి భయం పుట్టదా? సో అందుకని మనం ఎప్పుడు ఆ ధైర్యం కోసం ఇతరుల మీద ఆధారపడుతున్నాం. అది ఒక టీచింగ్ మీద, ఒక గురువు మీద, ఒక సిద్ధాంతి మీద, ఒక డాక్టర్ మీద, ఒక సైకాలజిస్ట్ మీద, ఒక ఫ్రెండ్ మీద, ఇలా రకరకాలుగా. సో వీ వాంట్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఏ రిప్లై, ఏ కన్సోల్మెంట్, ఏ కరేజియస్ బర్డ్, ఏదో ఒకటి కావాలి మనకి. అప్పుడు వీ ఫీల్ హ్యాపీ. ఇస్ ఇట్ నాట్ చైల్డిష్? ఎందుకంటే అది నిలబడదు మళ్ళీ. సో ఎందుకంటే వాట్ ఎవర్ ది ఆన్సర్ given by the other is not the answer which you have got from yourself. It is not an original answer. You haven't discovered it. You haven't checked it into your own thought. మీ థాట్లో మనం చూడలేదన్నమాట. మనకి అది ఆ థాట్లో ప్రాసెస్లో మన నుంచి మనం ఆ క్వశ్చన్లో నిలబడి దాన్ని కనుక్కోలేదు. అలా కనుక్కుంటే దట్ ఈస్ a solution. It is అంటే that is an answer from you original, and by seeing and understanding yourself, so you need not depend upon any other. So that is the final thing. If that answer comes, again the question will not come. అయితే ఎవరో ఇచ్చిన ధైర్యం మీకు వచ్చిన ఆన్సర్ కాదు, కాబట్టి తిరిగి ఆ ధైర్యం మళ్ళీ వస్తుంది. ఎవరో ఇచ్చిన అభయం మీది కాదు, కాబట్టి తిరిగి మీలో ఉన్న ఫియర్, మనలో ఉన్నటువంటి ఫియర్ మళ్ళీ మనలో పుడుతుంది అన్నమాట. సో వాట్ వీ హ్యావ్ టు సీ టు అబ్జర్వ్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. సో అందుకనే ఇక్కడ థింకింగ్ ప్లేస్ ఏ గ్రేట్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అన్నారు. అంటే మనకి జీవితంలో ఈ థింకింగే ఎక్కువగా పనిచేస్తూ ఉంది. ఈ థింకింగే భయాన్ని పుట్టిస్తుంది, థింకింగే కాలాన్ని పుట్టిస్తుంది, థింకింగే రకరకాల సంఘర్షణని తీసుకొని వస్తుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ఎయిదర్ వీఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్సన్, ఐడెంటిఫైడ్ విత్ ఎ థింగ్. దేన్ని చూసినా సరే ఈ ఐడెంటిఫికేషన్ వల్ల, లేకపోతే అటాచ్మెంట్ వల్ల, లేకపోతే సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల, విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఈ అన్నిటి వల్ల కూడా మనకి రకరకాల థాట్స్ వస్తుంటాయి. సో వీ హ్యావ్ టు సీ ది ప్రాసెస్ ఆఫ్ థాట్ వేర్ వీఆర్ కాట్, అంటే ఎక్కడ మనం ఉన్నాము, దానికి మూలం ఏంటి అనే విషయాన్ని మనం దర్శించినప్పుడు ఆ దర్శనంలో నుంచే ఆన్సర్ వస్తుంది, ఆ క్వశ్చన్లోంచే ఆన్సర్ వస్తుంది. బట్ వీ నెవర్ క్వశ్చన్ అవర్ సెల్స్, అండ్ వీ క్వశ్చన్ ద డాక్టర్, ద ఫిలాసఫర్, ద గురు, ద సిద్ధాంతి, ఆర్ హూఎవర్ ఇట్ ఈస్. అందుకని ఆ క్వశ్చన్కి జవాబు ఆయన నుంచి వచ్చిన జవాబు మన జవాబు కాదు కదా. సో దట్స్ వై ది థాట్ కంటిన్యూస్ అన్నమాట. And you can not be relieved from that insecurity and fear. That is my understanding. సార్ ఇక్కడ అంటే మీరు అంటున్నారు కదా థింకింగ్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ థింకింగ్? ఈస్ థింకింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ is it mind, or what is the mind? What exactly is thinking? Yes. ఎవరైనా చెప్తారా?
That was my question also, sir. Want to hear from you. Shall I speak? Or if anybody wants to answer. If anybody wants to speak, I'll let them speak. After that, I'll speak. సార్ ఇక్కడ ఇంకోటి, ప్లీజ్ కీప్ ఇట్ ప్రిసైజ్ అండ్ క్లియర్ టు ద పాయింట్ ఉంటే పెనిట్రేషన్ ఉంటుంది సార్. Yes, definitely. Yeah. That we have to bring in. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ని కూలంకషంగా దాని లోపలికి చొచ్చుకొని వెళ్ళడానికి తగినంత ప్యాషన్తో ఆ పాయింట్ మీద చర్చించాలి, డీవియేషన్ లేకుండా అని సతీష్ గారు అంటున్నారు. ఇఫ్ ఐ అండర్స్టాండ్ రైట్. Yes, sir. Yeah, correct. May I come in, sir? I'm Please, Vaidi please, Murthy. sir. Please, Murthy garu, please. I speak in English. Is that okay, sir? Okay, please. Please. As we have learned from Krishnaji's teachings, how the thought process generates. Let us go to the basics. Okay. It is experience, knowledge, memory in the brain cells as knowledge, and for any external stimulus, whatever reaction the memory is reacting to, that is the thought process. Yeah. That's how thought is there. So the memory is in the brain cells. It is not in the mind. And that memory reacting to an external stimulus generates the thought. And as we know, thought process is generated and stored in the mind. That perhaps that's how the mind is generated. The question is, if the brain is having the memory and from that thought is generating, how that same thought is residing in the mind. And along with thought, he is talking about awareness also. Like Krishnaji has told us, our consciousness is full of various psychological content created by the human thought. Yes. So the psychological content reacting to a situation is generating the thought process. That is my understanding, sir. Thank you. Thank you, Murthy garu. Amar gar raised his hand, sir. Amar. అమర్ గారు దయచేసి చెప్పండి. రిగార్డింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేడీ గారు రైట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే అలా కాగితం మీద రాసుకుంటున్నాను అన్నారు. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. ఎందుకంటే నేను కూడా చెబుతా ఉంటా రాయండి అని. ఎందుకంటే కార్లో వస్తే ట్రాఫిక్ వస్తుంది, బస్సులో వస్తే ఎక్కి దిగేటప్పటికి అలసిపోతారు, ఎక్కడో హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి టైర్ అయిపోతారు. చెప్పాలనుకుని చెప్పలేరు. కాగితం మీద రాసుకుంటాం తప్పే లేదు ఒకటి. రెండోది, అందరికీ వచ్చే సమస్య ఏదన్నా అనారోగ్యం రాగానే మనం ఆలోచిస్తాం. అయితే అప్పుడు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, వాట్ ఈజ్ ఏంటి, వెదర్ వీఆర్ క్యాపబుల్ టు డయాగ్నైజ్. అది దాని క్యాపబుల్ ఏంటంటే డాక్టర్స్. సో మనం ఎంత థింకింగ్ చేసినా మనదేదో పాత అనుభవాలు అవన్నీ తప్ప మెడికల్ టెక్స్ట్ బుక్ నుంచి పాథాలజీ నుంచి కాదు. కాబట్టి మనము అతిగా ఆలోచించడం కూడా అనవసరము అనిపిస్తుంది ఒకటి. రెండోది, నాకు ఆన్సర్ దొరకాలి అన్నారు. ఎవరి కాళ్ళు ఆన్సర్ ఎప్పుడు క్వశ్చన్ వేసుకుంటూ ఆన్సర్ చూసుకుంటేనే వస్తుంది తప్ప ఎవరో ఆన్సర్ అనేది అది కాదనుకుంటా. ఇకపోతే హీర్ ఓన్లీ, అందరూ హీర్ అండ్ నవ్వు అంటారు కృష్ణమూర్తి దాంట్లో. నాకు ఎందుకునో హీరే వస్తుంది. ఎందుకంటే నవ్వు కూడా నా బర్త్డే. హియర్ నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒక ఆలోచన వచ్చి అమ్మో పడిపోతా మునిగిపోతానో భయం, ఆ ఆలోచన భయం అదే బరువు. అలా కాకుండా హియర్ అంటే నేను నిదానంగా స్విమ్మింగ్ చేస్తా ఉంటా. ఒకసారి డౌట్లు వస్తూ ఉంటాయి మనకి, నేనైనా స్విమ్మింగ్ చేసేది వస్తుంది. అలాగే కార్ డ్రైవింగ్, నాకు కార్ డ్రైవింగ్ చేస్తా అంటే ఎవరినో గుద్దుతానో ఏదో చేస్తాను భయం. ఇప్పుడు అదేం లేదు, ఎందుకంటే హియర్ అసలుకి బ్రేక్ మీద సరిగ్గా కాలేస్తా, సరిగ్గా మిర్రర్ చూస్తా ఉంటే ఇదేమవదు. ఆలోచనలో మునిగిపోతే డేంజర్ ఉంది అంతే తప్ప మనం ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో నిరంతరము అవేర్నెస్తో ఉంటే
మనం చేయాల్సిన పని చేస్తూ ఉంటే ఆలోచనలో మునగకుండా చేయగలము. అది ఇంకోటి ఏంటంటే, ఆలోచన ఆరోగ్యం గురించి వస్తే పదే పదే ఏమనుకుంటామంటే ఆలోచన రాకూడదు, ఆ రోగం రాకుండా ఉంటే బాగుండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా టెస్టులు చెప్పినా మనకి అంతా హెల్త్ బాగున్నట్టు ఉండాలని కోరుకుంటుంది మనసు. దానికి కూడా మనము అర్హులం కాదు. అందుకని ఎప్పుడు హియర్, ఎక్కడున్నావో అక్కడే ఆ పనే చెయ్యాలి మనం. అలా కాకుండా మనసుకు పని చెప్తే దానికి అంతం లేదు, అనంతమే మనసుకి. అందుకని ఎప్పుడు మన సెన్సెస్తో మనం చేయాల్సిన పని చేస్తూ హియర్, ఎక్కడున్నావో అక్కడ ఏం చేయాలి అదే చెయ్యి. ఇంతేనండి నా ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్. థ్యాంక్ యూ అమర్ గారు. సో రిగార్డింగ్ ద అమర్ గారు చెప్పినట్టుగా హియర్ అంటున్నారు అంటే ఏంటి? ప్రస్తుతంలో ఉండడం. సో ప్రస్తుతంలో ఉండడం అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, ఇష్యూ గురించి అంత ఎక్కువగా ఆలోచించి తిరిగి ఆలోచించి మళ్ళీ ఎలాగా అనే దాని వైపుకి వస్తామా? మనం చూస్తే జీవితంలో we think on that, and after some time we come to the question, how can we go? అంటే దీని how can we go beyond that? ఇలా వెళ్తుంది. సో ఇక్కడ అది కాదు, బట్ కెన్ వి అటెండ్ అంటే అక్కడ ఉండే ప్రస్తుతాన్ని మీట్ అవ్వగలమా? అక్కడ థాట్ ప్రాసెస్తో అదే పనిగా ఆలోచించడం ఏమవుతుందో ఇలా అవుతుందో అని కాలంలో దాన్ని పెట్టుకోకుండా అక్కడ ఆ సందర్భానికి బట్టి, సపోజ్ ఒక ఇన్స్టంటేనియస్గా అంటే ఒక జబ్బు వచ్చింది, వాట్ ఈస్ టు అటెండ్ ఫర్ ఎ మెడిసిన్. ఒక నిద్ర పట్టడం లేదు, దానికి వాట్ వీ హ్యావ్ టు సీ దట్ ఎందుకు పట్టడం లేదు. సో if you do not understand what it is, go to doctor and consult, or see whether your thoughts are going on and on. So ఇక్కడ మనం ఏదో ఒకటి చేయాలి అక్కడ. సో వాట్ వీ హ్యావ్ టు డూ హ్యాస్ టు డూ, అంతేగాని గోయింగ్ ఆన్ థింకింగ్ విల్ నాట్ సాల్వ్ ది ప్రాబ్లం. సో ఆ విషయం అన్ని ఇక్కడ గమనించాలి. అది వదిలేసేయండి, ఆ టాపిక్ ఇక్కడితో ఓకే. అయితే ఇక్కడ సతీష్ గారు ఒక ప్రశ్న వేశారు కదా, ఏంటి అది? ఏంటి ఆ ప్రశ్న సతీష్ గారు? సార్, వాట్ ఈస్ థింకింగ్ అండ్ అంటే ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తున్నది అనేది క్వశ్చన్ సార్. ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే బ్రెయిన్ మైండ్ గురించి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే that has to be discussed, isn't it? Yeah. We have to discuss Yes. about that. So we know the senses are in our body, isn't it? The 5 senses. అంటే చూడటం, వినడం, రుచి చూడటం, వాసన చూడటం, స్పర్శ. ఈ 5 ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్. సో ఈ 5 ఫంక్షన్ చేస్తున్నామా లేదా? బాడీలో ఫంక్షన్ చేస్తున్నాం. అయితే ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇంద్రియం ద్వారా ఒక విషయానికి మనము సపోజ్ ఒక విషయాన్ని చూసాము, ఆ చూసిన విషయము, ఒక తాకిన విషయము, ఒకటి విన్న విషయము, ప్రతిదీ బ్రెయిన్కి వెళ్తుందా లేదా, లేకపోతే అక్కడ ఆగుతుందా? చూసి వదిలేస్తున్నామా, విని వదిలేస్తున్నామా, రుచి చూసి వదిలేస్తున్నామా, లేదా బ్రెయిన్లో అది ఇంప్రింట్ అవుతుందా? బ్రెయిన్ లో రికార్డ్ అవుతుంది సార్, బ్రెయిన్ లో రికార్డ్ అవుతుంది. అంటిల్ హియర్ we are clear kadamma? Yes. So let us go slowly. Yeah, Satish, can you come on to the video please, if you can? Yes, thank you. So
shall we go slowly? Yeah. Because Yes, it is yes. a deeper topic. Yes. సో ఐ థింక్ ఇప్పుడు ఎలాగైంది అది చూసారా, ఆ ఇంద్రియాలు ఎక్స్టర్నల్ విషయాలతో సంపర్కం చెందినప్పుడు ఆ ఒక్కొక్క ఇంద్రియం కనుక ఒక సంపర్క అనుభవం ఏంటవుతుంది, ఇట్ గోస్ టు ది బ్రెయిన్ అండ్ ద బ్రెయిన్ రికార్డ్స్. అంటే బ్రెయిన్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నెసెసరీ అండ్ ఆల్సో అన్నెసెసరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అర్థమైంది? ఒక రాయిని చూసారు, అది కూడా రికార్డ్ అయిపోవచ్చు. అది పెద్ద విషయం కాదు, అయినా కూడా అది రికార్డ్ అయిపోవచ్చు. సో అలాగే ప్రతి విషయాన్ని రికార్డ్ చేసుకొని అలాగ రికార్డింగ్ అనేది ఫైల్స్ ఉన్నాయి బ్రెయిన్ లో. సో ఇక్కడ ఈ రికార్డింగ్స్ అన్ని కూడా ఏంటయ్యాయి, అది ఒక నాలెడ్జ్ కింద మారుతుంది బ్రెయిన్ లో. అది మెమరీ కింద ఉంది, బ్రెయిన్ సెన్స్ లో అది మెమరీ కింద స్టోర్ అప్ అయింది. ఇప్పుడు కంప్యూటర్ లో చిప్స్ అంటాం కదా, అలాగా ఎన్నో వేల లక్షల విషయాలు అందులో ఎలాగైతే ఇమిట్ చేయవచ్చు ఇప్పుడు ఒక చిప్ లో, అలాగా బ్రెయిన్ లో ఈ మెదడులో ఏమైంది, ఎన్నో విషయాలు సమీకృతమై ఉన్నాయన్నమాట, లోపల ఉన్నాయి అవన్నీ. అయితే ఇవి లైక్స్ అండ్ డిస్లైక్స్ గా కూడా మారాయి. అంటే కొన్ని విషయాలు ఈ బ్రెయిన్ లో అది కష్టం అనిపించింది, బ్రెయిన్ రికార్డింగ్ చేసి ఒక అనుభవం వచ్చింది. కొన్ని విషయాలు అది చాలా ఆనందకరమైనదిగా అనిపించింది. సో అందుకని అలాగా జీవితంలో ఈ రికార్డింగ్స్ అన్ని కూడా సైలెంట్ గా రికార్డ్ అవ్వలేదు. అందులో ఏమైంది, అందులో డ్యుయాలిటీస్ రికార్డ్ అయ్యాయి, అందులో ఇష్టాలు రికార్డ్ అయ్యాయి. సో దాంతో ఏమవుతుంది, ఇఫ్ మనం లైఫ్ ని మీట్ అయినప్పుడు ఏంటవుతుంది, అక్కడ ప్రతి ఛాలెంజ్ని ప్రతి ఇన్సిడెంట్ని ఏం చేస్తుందంటే మైండ్ విశ్లేషణ చేస్తుంది, గుర్తిస్తుంది, దాన్ని పేరు పెడుతుంది, పేరు పెట్టి దాని మీద రియాక్ట్ అవుతుంది. ద రియాక్షన్ కమ్స్ ఫ్రమ్ దట్. సార్ ఇక్కడ క్వశ్చన్ కెన్ ఐ ఫర్ ఎ మూమెంట్ సార్, మీరు ఏమన్నారంటే లైక్స్ డిస్లైక్స్ గుడ్ బ్యాడ్ అవన్నీ కూడా రికార్డ్ చేస్తుంది అంటున్నారు. అది మైండ్ లో రికార్డ్ చేస్తుందా, బ్రెయిన్ రికార్డ్ చేస్తుంది? బ్రెయిన్ లోనే అది ఏమవుతుందంటే అది రికార్డ్ చేసుకొని ఉండిపోతుంది, అనుభవం రికార్డ్ అవుతుంది. సపోజ్ ఒక తేలు పుట్టింది, చాలా పెయిన్ఫుల్ గా అనేది రియాలిటీయా కాదా, అది పెయిన్ అనేది ఫ్యాక్టా కాదా, ఆ ఫ్యాక్ట్ రికార్డ్ అవుతుంది. ఒక మృదువైన పుష్పాన్ని తాకింది చెయ్య, సో అది ఫ్యాక్టా కాదా, ఫ్యాక్ట్ రికార్డ్ అవుతుంది బ్రెయిన్ లో. అయితే ఆ ఫ్యాక్ట్ ని ఏం చేస్తుంది మైండ్, తిరిగి దాన్ని కావాలి అని పరిగెడుతుంది, తిరిగి వద్దు అని రెసిస్ట్ చేస్తుంది. ఇది వద్దు, ఇది కావాలి అని ఎక్కడి నుంచి చేయగలుగుతుంది, బికాస్ ఆఫ్ ది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది బ్రెయిన్. సో ఇఫ్ దేర్ ఇస్ నో రికార్డింగ్ ఇన్ ది బ్రెయిన్, అప్పుడు రియాక్షన్స్ అనేవి ఎలాగా? అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, రికార్డింగ్ అనేది జరగలేని స్థితిలో మైండ్ ఎప్పుడైనా ఉంటుందా అనేది క్వశ్చన్. రికార్డింగ్ అనేది జరగలేని స్థితిలో మైండ్ ఉండగలదు అని చెప్తున్నారు. అయితే అది మనం చూడాల్సింది. ఇప్పుడు రికార్డింగ్ లేని స్థితిలో మైండ్ ఉండగలదు అని చెప్తున్నారు. అయితే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఒక థియరీ కాకుండా, హౌ అంటే ఒక మార్గం కాకుండా, అది ఏంటి ఆ స్థితి, హౌ కెన్ ఇట్ బి లైక్ దట్ అనేది మనం చూడాలి. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్స్ వేరే, అయితే దాని నుంచి మైండ్ పుట్టింది. అయితే మైండ్ తన ఇండివిజువల్ గా ప్రవర్తిస్తుంది, అంటే ఆ మైండ్ లో నేను అనేది ప్రారంభమైంది కదా, బ్రెయిన్ లో నేను అనేది లేదు. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంతే, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో ఆర్ వి గోయింగ్ టుగెదర్? ఇప్పుడు నాకు కావాలి, నాకు ఇది ఇష్టం లేదు అన్నది మైండ్ చెప్తాంది అనమాట. మైండ్ క్రియేట్ చేసి ఆ ఇష్టంతో పాటు తాపత్రయం అంటే రెసిస్టెన్స్ ఒక పక్క,
తర్వాత రన్నింగ్ ఆఫ్టర్ ఒక పక్క. సో దోస్ ఆర్ ది రియాక్షన్స్. సో ఆ రియాక్షన్స్ లో ఈ మైండ్ కొట్టుకుపోయి దీంట్లో ఆ రియాక్షన్స్ లోనే నేను ఉందన్నమాట. సో ఆ నేను అనేటువంటిది ఏంటి? మైండ్ అన్నమాట. సో ఈ మైండ్ అయితే మీరు అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అక్కడ, కెన్ ది మైండ్ బి వితౌట్ ఎనీ రికార్డింగ్స్? సో దట్ ఈస్ ది క్వశ్చన్. సో ఇప్పుడు ఒక విషయం చూడండి, ఇందాక ఒక స్టేట్మెంట్ విజయ్ గారు చదివినప్పుడు షీ ఆల్సో రెడ్ అబౌట్ ద అవేర్నెస్. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ రైట్? అవును సార్. There is awareness and also consciousness. Every sensation, every feeling of pleasure or pain, the brain with all its tissues, responses creates what we call the mind. Awareness kuda undi sir. Yeah, the mind is the source of our thought, of our feeling, of our perception, our awareness. Yes. It shapes our relationships. And consciousness and kuda unda. Consciousness word rale sari extract lo. So let us small see. extract lo. Let us see. So ఇప్పుడు అవేర్నెస్ అనేది మైండ్ విషయం చెప్తూ అక్కడ పలకడం జరిగింది ఆ మాట ఈ ఎక్స్ట్రాక్ట్ లో. సో వాట్ ఈస్ దట్ ప్లేస్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద మైండ్? దట్ ఈస్ ఆల్సో టు బి క్వశ్చన్డ్ అండ్ వీ హ్యావ్ టు ఇంక్వైర్ ఆన్ దట్. వీ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ఇట్. సో అందుకని ఇక్కడ అవేర్నెస్ అనేది తప్పకుండా ఏంటి అంటే కండిషనింగ్స్కి సంబంధించింది కాదు. ద మైండ్ హెస్ కండిషన్ విత్ ఆల్ ఇట్స్ మెమరీ అండ్ థాట్. సో ఇట్ ఈస్ కండిషన్. సో అవేర్నెస్ ఈస్ నాట్ కండిషన్. సో why awareness has brought in the qualities of the mind? How can we understand that? ఇది మనం చూడాల్సింది. ఎందుకంటే అది మీ ప్రశ్నతో లింక్ అయ్యింది. సార్ ఇక్కడ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. Obviously the mind is our total awareness or consciousness. It is the total way of our existence, the whole process of our thinking అన్నారు కదా ఈ లైన్ లో. అంటే ఈ అవేర్నెస్ ఎరుక అనేదే మొత్తం మనసు. సో ఇక్కడ ఏంటి అంటే there is a divisive nature in the mind. Also, there is an indivisible quality of the mind when the divisiveness is ended. మళ్ళీ ఇంకోసారి తెలుగులో రిపీట్ చేయండి సార్. There is a divisiveness in the mind. Divisiveness in the mind అంటే ఖండవంతంగా ప్రతి విషయాన్ని వేరువేరుగా భిన్న భిన్నంగా ముక్కలు ముక్కలుగా ఛిద్రంగా చూడటం అనేటువంటి ఒక లక్షణం మైండ్కి ఉంది. నేను అది, ఇది అది, అలాగా కొన్ని విషయాల్ని వేరువేరుగా మనసు చూడగలదు. అన్ని విషయాల్ని కూడా ఒక్కటిగా చూడలేదు మనసు. అన్నిటిని వేరుగా చూస్తుంది. తెల్లవాడు నల్లవాడు. అయితే స్త్రీ పురుషుల భేదం ఉండొచ్చు, ప్రకృతిలో ఉండొచ్చు. కానీ మనసు కొన్ని విషయాల్ని ప్రకృతి విషయమే కాకుండా ప్రతిదాన్ని భిన్నంగా చూస్తుంది. ప్రతిదాన్ని, ఒక ఐడియల్ని, తర్వాత ప్రస్తుతాన్ని, ఇలా ప్రతిదాన్ని ఒక భిన్నంగా వేరువేరుగా చూస్తుంది. మనకంటే ప్రతిగా వేరేగా చూస్తూ ఉంటుంది. అలాగే మైండ్కి భిన్నత్వము లేనటువంటి ఒక స్థితి
ఇందాక శ్రీధర్ బాబు గారు చెప్తున్న విషయంలో చూస్తే దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఏ క్వాలిటీ విచ్ ఈస్ నాట్ fragmentary, but a complete, a totality which is indivisible. ఆ స్టేట్ కూడా లోపట నిబిడీకృతమైంది, దాగి ఉంది. అయితే అది ఫంక్షనరీగా లేదు. ఫంక్షనల్ గా ఏముంది? అంటే ఏంటి? డివిజివ్ మైండ్. అందుకే there is always conflict. I think this, అంటే I must do this, I must not do that. I shall do this, I shall not do that. ఇలాగా రెండు విషయాలుగా ప్రతిదాన్ని ఆలోచిస్తుంది. అయితే ఇది దాటితే ఇది అదే బీయింగ్ బికమింగ్ దాటితే దెర్ ఇస్ ఎ హైయర్ స్టేట్ ఆఫ్ ద మైండ్ అంటున్నారు. లెట్ us go slowly, సార్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఫ్యాక్ట్ ఏంటి? ద డివిజివ్ స్టేట్. అండ్ వీ డోంట్ నో ది ఇండివిజువల్ స్టేట్. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో అందుకని ఆ డివిజివ్ స్టేట్ లో ఉండేటువంటి మైండ్ ఒక గందరగోళాన్ని జీవితంలో తెచ్చింది. బికాస్ ఆఫ్ ది థాట్. That thought is created and came from the imprints of the brain, the likes and the dislikes and the reaction to the stimuli. అందువల్ల ఏంటవుతుంది ఇక్కడ? దేర్ ఈస్ ఇంద్రియాలు చూడండి. జస్ట్ ఎ మినిట్ సార్. ఇప్పుడు ఇంద్రియాలు చూడండి. ప్రతి ఇంద్రియము బ్రెయిన్ కి సమాచారాన్ని అందిస్తుందా లేదా? వెదర్ ఇట్ ఈస్ సుఖకరమైనది అవ్వచ్చు, లేదా దుఃఖకరమైనది, బాధాకరమైనది అవ్వచ్చు, సుఖకరమైనది అవ్వచ్చు. ఏదైనప్పటికీ సమాచారాన్ని ఇస్తుందా లేదా? ఇస్తుంది. అయితే ఇంద్రియాలు బాహ్య విషయాలతో సంపర్కమైనప్పుడు ఆ సంపర్క స్థితిని బ్రెయిన్ కి అందచేయకుండా ఉండేటువంటి స్థితి ఏదైనా ఉందా? బ్రెయిన్ కి అందచేయదు. ఎందుకంటే ఇంద్రియాల సంపర్కంతో ఉండకూడదు అనేది ట్రెడిషన్. ఒక ఆడదాన్ని క్లియర్ గా చూడకూడదు, లేదా అంటే ఒక వస్తువుని బాగా కూడా తినమరగకూడదు రుచికి. అలాగే ప్రతి ఒక్క ఇంద్రియానికి కూడా దాని యొక్క సుఖాన్ని అలవాటు చేయడంలో ప్రమాదం ఉంది గనక నువ్వు వేరే కొండల్లో బ్రతుకు, నువ్వు వేరేగా సెక్లూడెడ్ గా ఉండు, నువ్వు ఒంటరిగా ఉండి దైవ ధ్యానం చేస్తేనే నీకు దైవం దొరుకుతుంది. కానీ ఇంద్రియ సంపర్కం అనేది నువ్వు ఎప్పుడైనా నువ్వు ప్రజల మధ్య ఉంటే జరగదు అని చెప్పారు కదా. సో అందుకని బ్రహ్మచర్యం తర్వాత నియమాలు ఇలాగ టార్చరింగ్ జరిగింది. సో అందువల్ల సో ఇఫ్ దట్ ఈస్ దెన్ దేర్ ఎ టార్చర్డ్ మైండ్ కెనాట్ సీ వాట్ ట్రూత్ ఈస్. ఎందుకంటే అది ఆల్రెడీ ఎనర్జీ వేస్ట్ అయిపోయిందండి. అందుకని ఇట్స్ ఎన్నో నియమాలు, యమ నియమాలు ఇవి అవి పాటించి ఏం చేసింది బ్రెయిన్, మన శరీరం పాటించి ఏమైంది, చాలా కష్టపెట్టుకుంది దాన్ని. సో ఇక్కడ ఏమంటున్నామంటే, ఇక్కడ ఒక కొత్త విషయం ఏమిటి అంటే, ఇంద్రియాలు విషయాలతో సంపర్కం కానీ దాంట్లో తప్పే లేదు. అయితే ఆ విషయాలు బ్రెయిన్కి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? తినండి, బయటికి వెళ్ళండి, చూడండి, ఏ విషయమైనా వినండి. కానీ ఆ వినేది ఏంటవుతుందంటే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సో కెన్ వి డీక్లచ్? ఇప్పుడు క్లచ్ యాక్సిలేటర్ రిలేషన్లోనే కారు పరిగెడుతుంది. కెన్ వి డీక్లచ్ ఇట్? అంటే ఇంద్రియాలు తన అనుభవాలతోటి ఉండిపోగలదా వితౌట్ రిపోర్టింగ్ టు ది బ్రెయిన్? అప్పుడు సాధ్యం సార్? అదే చూద్దాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ నియంత్రణ లేదు, సప్రెషన్ లేదు ఇంద్రియాలని, అక్కడేమో టార్చర్ లేదు, అక్కడేమో డీవియేషన్ లేదు. సో
You are seeing the nature, the lady, and the gutter, and the grass, and the stone, and the villagers, and the beautiful things or ugly things or whatever it is, but you don't name it and you see it, and you are functioning with all your senses. నువ్వు సెన్సెస్ తో ఫంక్షన్ చేస్తున్నావు. అయితే at the same time ఈ ప్రక్రియ జరగటం లేదు. ఏంటి? ఆ రిపోర్టింగ్ జరగడం లేదు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ప్రక్రియ జరగడమే తెలుసు, కానీ జరగకుండా ఉండడం అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇంకొకటి పాయింట్, ఇప్పుడు టేప్ రికార్డర్ లాగా బ్రెయిన్ అన్నిటినీ రికార్డ్ చేస్తుంది, కానీ టేప్ రికార్డర్ పూర్వం ఉంటే అది మనం ఒక బటన్ నొక్కితే అరెస్ట్ చేసేస్తుంది రికార్డింగ్ అంతటిని. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు అలాంటి బటన్ లేదు, రికార్డింగే అంతే. సో యూ కాంట్ ఎరేస్ ఇట్. సో అందువల్ల దిస్ ఎ ప్రాబ్లం. అందుకని ఇప్పుడు రికార్డింగే అవ్వకపోతే ఎరేస్మెంట్ క్వశ్చన్ లేదు కదా. సో అందుకని రికార్డింగ్ అవ్వలేదు అంటే వాట్ ఈస్ టు బి రికార్డెడ్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఇప్పుడు నా ఇంటికి వెళ్ళే దారి ఉంది, అది మర్చిపోతే ఎలాగ? రికార్డ్ అవ్వకపోతే. మీ నేమ్స్ కొన్ని అవసరం, ఆ నేమ్స్ మర్చిపోతే ఎలాగా? సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, దాన్ని ఆపరేట్ చేయాలంటే ఆ విషయాలు తెలియకపోతే ఎలాగా? ఇట్ మస్ట్ బి రికార్డెడ్. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు రికార్డ్ వాట్ ఆర్ నెసెసరీ థింగ్స్ ఇన్ లైఫ్, ఫంక్షనల్ థింగ్స్, అండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు, అంటే రికార్డింగ్ అవసరమైన చోట రికార్డింగ్ చెయ్యాలి, అవసరం లేని చోట రికార్డింగ్ అవ్వకూడదు. ఆ రికార్డింగ్ అయితే జీవితానికి ప్రమాదం, ఈ రికార్డింగ్ అవ్వకపోతే జీవితానికి ప్రమాదం. మనం పిచ్చి అయిపోతాం. ఎందుకంటే ఏంటి తెలియదు, టైం తెలియదు, సెన్స్ తెలియదు, ఏం చేయాలో తెలియదు, అంత అయోమయ స్థితిలో పడిపోతాం. సో ఎక్కడ రికార్డింగ్ అవ్వాలో అవ్వాలి, ఎక్కడ రికార్డింగ్ అవ్వకూడదో అవ్వకూడదు. సో హౌ కెన్ దట్ బి డన్ అనేది మనం చూస్తే ఇక్కడ కమ్స్ ది పార్ట్ ఆఫ్ అటెన్షన్ అండ్ అవేర్నెస్. ఇక్కడ వస్తుంది. అంటే సెన్సెస్ ఒక విషయాన్ని స్పృశిస్తున్న సమయంలో కెన్ వి బి కంప్లీట్లీ అటెంటివ్, totally attentive with all our senses together. ఎందుకంటే if one sense is have a touch with the external thing, ఏదో ఒక బయట ఉన్న విషయాన్ని ఒక సెన్స్ టచ్ చేసింది అనుకోండి, ఇయరో చర్మమో ఇయరో లేకపోతే రుచో ఏదో టచ్ చేస్తే దాని వెంటనే రికార్డ్ అవుతుంది. కానీ కెన్ we touch that with all our senses together? That is the question. అంటే మన తాలూకా ఇంద్రియాలన్నిటినీ ఒక దగ్గర పెట్టి చూడడం అంటే when we are aware, completely aware with all our senses, heart, mind, everything together with our whole being, అప్పుడు ఏమవుతుందంటే అన్ని సెన్సెస్ ఒకేసారి దాని మీద కేంద్రీకృతమైనప్పుడు రికార్డింగ్ జరగదు. అయితే ఆ అటెన్షన్ అనేది ఎప్పుడైతే ఉందో జీవితంలో రికార్డింగ్కి స్థానం లేదు. తర్వాత ఇంకొకటి జరుగుతుంది, ఈ అటెన్షన్ అంత తీవ్రంగా ఉన్నప్పుడు పాత రికార్డింగ్స్ ప్రస్తుతంలోనికి పనిచేయవు, రావు. ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ అవేర్, వాట్ హ్యాపెన్స్? వీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్సెస్, ఇజంట్ ఇట్? వీ నో ఇట్. మనం చూసాం కదా, మనకి అవేర్నెస్ ఫుల్గా ఉండేటప్పుడు, సో ఇఫ్ యూ హ్యావ్ గాన్ ఇన్ టు దట్ కంప్లీట్లీ, అప్పుడు ఏంటవుతుంది? డోంట్ యూ ఫీల్ దట్ సైలెన్స్ ఆఫ్ మైండ్? ఈవెన్ ఫర్ ఎ split of second or few seconds, డోంట్ యూ ఫీల్ దట్? అయితే జ్ఞాపకాలు ఉన్నాయా లేదా? బ్రెయిన్లో ఉన్నాయి, కానీ ఆ సమయంలో అంత అటెంటివ్గా ఉండేటప్పుడు ఎందుకు జ్ఞాపకాలు మన ఫీల్డ్లోకి రాలేదు? సో ఇన్ దట్ లైట్ ఆఫ్ అవేర్నెస్, in that complete attention, the old memories cannot come into focus. అవి ఉన్నాయి కానీ రావు. అలాగే అంత అటెన్షన్లో ఉండేటప్పుడు నా వైఫ్ నన్ను తిడుతున్నప్పుడు అది రికార్డ్ అవ్వదు. లేదా ఒక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ సైకలాజికల్లీ ఐ ఆమ్ గెటింగ్ హర్ట్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యాపెన్.
ఎందుకంటే ఐఎమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై సైడ్, ఇన్ మై మైండ్. సో అందుకని in that real attention, complete attention, there is no center from which you attend. అక్కడ నేను అనే దాని నుంచి ఒక అటెండ్ అవ్వడం అనేది లేదన్నమాట. అక్కడ నేను దీన్ని చూస్తున్నాను, నేను దాన్ని గమనిస్తున్నాను, నాకే తెలుస్తుంది అంటే అది అటెన్షన్ కాదు. కానీ అక్కడ నేను తన గత జ్ఞానం అంతటినీ విడిచిపెట్టి ఒక విషయాన్ని కొత్తగా ప్యాషనేట్గా చూస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాషన్ హియర్ కమ్స్? ద మీనింగ్ ఆఫ్ ప్యాషన్ ఈస్ విత్ ఆల్ లవ్ అండ్ ఎఫెక్షన్. It is seeing. That is complete attention. So it is observing with complete attention. In that complete attention, no recording is possible because all senses are together attending at that state. If that single or two senses attend, then there is a recording. That is it. అంటే అది అలా జరుగుతుంది అన్నమాట. సో అంచేత ఇక్కడ ఏమవుతుంది, ఆ అటెన్షన్ మనకి లేకపోవడం వల్ల ఈ గతంతో కూడుకున్నటువంటి ఇంప్రింట్స్తో కూడుకున్న రికార్డింగ్స్తో కూడుకున్న బ్రెయిన్, దాంట్లో ఉండే మెమరీ, మరి దానికి సంబంధించిన పుట్టిన పిల్ల అయినటువంటి మైండ్, దాని మీద దానికి కలిగినటువంటి మైండ్ తన ప్రభావాన్ని ఇండివిజువల్గా ప్రకటించుకోవడం, ద డిజైర్, ద కాన్ఫ్లిక్ట్, ద సపరేషన్ and the longing and going together and the resistance and everything is created there. So ఇప్పుడు అది ఆగిపోతుంది కదా. సో దట్ మనకు అది నిజంగా తెలియాలంటే మనం ఏం చేయాలి? we should not believe this. నమ్మకంతో పని లేదు. But we have to see whether we can see like that. With a complete attention means we have what we have discussed. So can we apply it to the incidents of daily life? In that applying only we know the what happens in the attention. It's not a theory to believe. So సార్ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఎప్పుడు అన్ని సెన్సెస్ తో అటెంటివ్ గా ఉండటం అనేది మనం చెయ్యగలము, అది చెయ్యాలి. అప్పుడు రికార్డింగ్ అవ్వదు, ఎవరిని అన్న బాధ ఉండదు. ఇట్ వోంట్ గెట్ రికార్డెడ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఇట్ వోంట్ పాస్ ఆన్ టు ద మైండ్. దేర్ వోంట్ బి ఎనీ రియాక్షన్. But the key here, what I understand, is being attentive with all the senses. Yes. Okay. Thanks. Many all the senses ante it is not an effort to put all the senses together. It is not that. If there is a passion, ante దాని మీద తీవ్రమైన ఒక ప్రేమతో కూడిన తపన ఒక విషయం మీద. ఇప్పుడు మన జీవితం ఉందమ్మా, ఆ జీవితంలో ఏముందమ్మా? గందరగోళం ఉంది, భయం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, బోర్డం ఉంది, సంఘర్షణ ఉంది. సో ఇవన్నిటితో జీవితంలో చాలా చాలా ఘర్షణ లేదా, భయం, దుఃఖం లేదా, మన ఫ్యామిలీస్ ఇవన్నీ లేవా? సో దట్ ఈస్ ది బేస్ ఆఫ్ థింగ్. అది మనకు బేస్ అన్నమాట. సో ఇదన్నీ చూసిన మనం దీన్ని అర్థం చేసుకోవడం ఎలాగని కదా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీటింగ్ అనేది దాని మీద కదా. ఇది లేకపోతే ఎందుకు వస్తాం ఇక్కడికి కదా అమ్మా? సో మనకి ఒక గందరగోళ స్థితి ఉంది కనుక, సో వీ వాంట్ టు అండర్స్టాండ్ వై దిస్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. అప్పుడు మనం థాట్ అంటే ఏమిటి, ఇదేంటి, అదేంటి అని డిస్కస్ చేయడానికి వచ్చాం. సో ఒక దగ్గర ఏమైంది అంటే, థాట్ యొక్క నేచరు, సెన్సెస్, రికార్డింగ్ ఇవన్నీ తెలిసిన తర్వాత మనకి ఏంటి అనిపిస్తుంది? వీ వాంట్ టు లెర్న్ అబౌట్ ఇట్, నాట్ త్రూ బ్రెయిన్, not through understanding with the brain or the mind, but actually see what it is in a passive attentive awareness, which is from time to time, not continuously, because you cannot be continuously aware. ఒక విషయం వచ్చింది,
ఇప్పుడు మీరు మాట్లాడారు, ఆ సమయంలో నేను అటెంటివ్గా వింటాను, అది అయిపోయింది. ఇంకో విషయం వచ్చింది, అప్పుడు మళ్ళీ అటెంటివ్గా దాన్ని డీల్ చేస్తాను. సో అక్కడ ఏమవుతుంది, దట్ అటెంటివ్నెస్ ఈజ్ ఫ్రమ్ టైమ్ టు టైం, మూమెంట్ టు మూమెంట్, ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. అందుకని అక్కడ సో దట్ అటెంటివ్నెస్ అనేది ఎందుకు వచ్చిందంటే అక్కడ, బికాస్ వీఆర్ ప్యాషనేట్ టు అండర్స్టాండ్ అవర్ సెల్స్, బికాస్ ది ఐ, ది ఈగో, ద మైండ్ is the problem, which is the I. So the I is the problem. There is no problem outside the I, but I is the problem. I is the anger, I is the jealousy, I am jealousy, but not I am having jealousy. I am having anger. It is not my anger, but it is anger. I am the anger. So the issue is ఏంటి అక్కడ, నేను అసలు మెయిన్ నాకున్నది కాదు, అదే నేను. ఇప్పుడు వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ మీ, ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ మీ. సో మనం అవుట్ సైడ్ చూసి మనం దాన్ని చెక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, దాన్ని సంభాళించడానికి ప్రయత్నిస్తున్నాం, దాని ఆన్సర్ గురించి ప్రయత్నిస్తున్నాం. అవుట్ సైడ్ లో లేనిది ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? అవుట్ సైడ్ వెతికితే అది మనలో ఉంది కదా. సో వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అది మనం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి అప్పుడు? సో వీ హ్యావ్ టు సీ, we have to observe, we have to be passionately attentive and aware about what is going on inside from time to time, from moment to moment. అప్పుడు దాని నీడ్ అర్థమైన తర్వాత, దాని నెసెసిటీ టోటల్గా జీర్ణం అయిపోతాయి మనకి. అప్పుడు ఒక రకమైన సీరియస్నెస్ పుట్టదా మనలో. అంటే ఏదో పుస్తకాలు చదవడం, ఏదో వినడం కాదు, కానీ అసలు యాక్చువల్గా ఇది ఇటువంటి విషయం ఉన్నప్పుడు ఒక సీరియస్నెస్ వస్తుంది కదా. ఆ సీరియస్నెస్ నుంచి పుడుతుంది అన్నమాట ప్యాషన్. దట్ ప్యాషన్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ దట్ లవ్ టు అండర్స్టాండ్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఏ గురువు, ఏ డాక్టరు, ఎవరు చెప్పలేనిది ఇక్కడ డిస్కస్ చేసి యాక్చువల్ ఫ్యాక్ట్ అనేది చెప్తున్నారు. మీరు మిమ్మల్ని చూసుకోండి, అది రివీల్ చేస్తుంది. సో మహానుభావులైన కృష్ణమూర్తి గారు ఇచ్చిన, మానవాళికి ఇచ్చిన వరం అది, ఆ జ్ఞానం. సో ఆ జ్ఞానం వారి ద్వారా ప్రసరించబడింది ప్రపంచానికి. అందుకు మనం ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. సార్ ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు ఏది నేను చేస్తున్నా, నేను ఇలా కండిషన్ అయిపోయి పడ్డాను. ఏది నేను చేస్తున్నా కూడా నన్ను నేను చదవలేను. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్టడీ మై సెల్ఫ్, బట్ యునో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫిజికల్ ఆర్ ఎస్కేపిజం అన్నమాట ఏది చేసినా. ఎందుకంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ ఆల్ దిస్. వీఆర్ లేజీ పీపుల్. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ వే ఆఫ్ లివింగ్, with money, with wives, with husbands, with children, and all that, where we put security in all this. Actually, so we like monotonous life, sir. Yes. Monotonous and mechanical dead life it is. But దానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఏమవుతుంది? We never see what is this. ఎందుకంటే చూడడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే అలా చూస్తే ఏదైనా వదిలివలసి వస్తే, దేనినైనా మర్చిపోవాల్సి వస్తే, దేనికైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడం జరిగితే అప్పుడు జీవితం ఏమవుతుంది అని భయం అన్నమాట. మనసు వెంటనే ఒక మెడిటేషన్ లో కూర్చున్న సడన్ గా ఆలోచన లాగితే ఇప్పుడు నేను ఏమైపోయాను అని భయం అన్నమాట. అది కూడా ట్రాప్ సార్. ఏమి అవ్వదు, అది కూడా సైకలాజికల్ ట్రాప్ క్రియేట్ చేసి గందరగోళం క్రియేట్ చేసేస్తుంది. ఏమి అవ్వదు, ఇంకా ఆనందం, ఇంకా బోల్డ్ తెలుసుకోవాల్సింది తెలుసుకుంటామని అర్థం అవుతున్నది మీరు. ఎందుకంటే ఒక విషయం చూడండి, ఎప్పుడైతే కన్ఫ్యూజ్డ్ మైండ్, కాన్ఫ్లిక్ట్ తో కూడుకున్న మైండ్ అయిన మన మైండ్ జీవితంలో పనిచేస్తూ ఉందో ఈ ఆలోచనలతో, సెక్యూరిటీలో, బికాస్ ఆఫ్ ది ఇన్సెక్యూరిటీ ఇట్ హస్ ప్రొడ్యూస్డ్ సెక్యూరిటీ, అటాచ్మెంట్, ఐడెంటిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ది ప్లే ఆఫ్ ది మైండ్ ఇట్ ఈస్. సో అందులో ఈ సెక్యూరిటీలో అతను కోరుకున్న భద్రతలో కొనసాగుతున్న జీవితంలో
నిజంగా క్షేమం ఉందా, నిజంగా పర్మనెంట్ థింగ్ ఉందా, నిజంగా కంటిన్యూషన్ ఉందా? సో అది లేదు అని మనం చూడగలగాలి ఫస్ట్. అది లేదు, యాక్చువల్గా లేదు. ఇది ఎంత డెప్త్గా చూడగలం? సూపర్ఫిషియల్గా చూస్తున్నామా, టీచింగ్లోంచి చూస్తున్నామా, లేకపోతే ఎవరో చెప్తే వింటే చూస్తున్నామా, లేకపోతే ఇది బాగుంది అని ఆ క్షణానికి అనుకొని చూస్తున్నామా, లేదా చూసి చూసి లోపటికి దాన్ని ఇది ఏంటి, ఇది జీవితం అంతా అబద్ధమేనా, ఈ జీవితం అంతా ఊహలేనా, ఈ జీవితం అంతా కాలంలోనే కొట్టుకుపోతుందా, ఏంటి ఈ విషయం అంతా, ఇది ఆలోచనతో కూడుకొని ఇమిడిపోయిన జీవితమా అని మనం తరిచి తరిచి చూడాలి. ఒకసారి కాదు, తరిచి తరిచి చూడాలి. అందుకనే ఇట్ ఈస్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ వీ హ్యావ్ టు లెర్న్. The learning is always must be there. There is an illusion that I have learned. ఇప్పుడు ఏదేదో పుస్తకాలు ఇది మహాభారతమో లేకపోతే భగవద్గీత లేకపోతే కృష్ణమూర్తి టీచింగ్ లేకపోతే మరోటో ఏదో ఒక టీచింగ్ గొప్పది, సైకాలజిస్ట్ రాసిందో ఫిలాసఫర్ రాసిందో అంత చదివి ఐ హ్యావ్ లెర్న్డ్ అనుకుంటే మనకన్నా మూర్ఖుడు లేడు. ఇట్ ఈస్ స్టూపిడిటీ. సార్ రెండు హ్యాండ్స్ రైజ్. రవీంద్ర ప్రసాద్ గారు గెలాక్సీ J7 2 హ్యాండ్ రైజ్ అయినాయి సార్. ఐ థింక్ వెంకటేశ్వర గారు ఆల్సో వాంట్స్ టు టాక్ సార్. వెంకటేశ్వర గారు. సారీ అమ్మా, ఐ హావ్ నాట్ నోటీస్. థ్యాంక్ యూ. రవీంద్ర ప్రసాద్ గారు, ఎక్స్క్యూజ్ మీ. సార్, ఈ ఒక విషయాన్ని మనం అటెండ్ అవుతున్నప్పుడు అన్ని సెన్సెస్ తోనూ అటెంటివ్ గా ఫుల్లీ అవేర్నెస్ గా అటెండ్ అయితే అక్కడ రికార్డింగ్ అనేటువంటిది అవాయిడ్ అవుతుంది. పాస్ట్ రికార్డింగ్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ లోకి రాకుండా ఆగుతుంది అనేటువంటి విషయాలు నేను చెప్పుకున్నాము. ఇట్లా అన్ని అవయవాలతోనూ ఫుల్లీ అటెంటివ్ గా ఒక విషయానికి అటెండ్ అవటం అనేటువంటిది అమలు జరపటం అనేటువంటిది అసాధ్యమైన విషయంగా ఉంది. కానీ అదే మనకు కావలసినటువంటి విషయం కూడా కనుక ఆ పనిలో మరి కాస్త అవగాహనను నేను పొందే విధంగా తమరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నిత్య జీవితంలో ఉండేటువంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ను తీసుకుని దానికి అటెండ్ అయ్యేటువంటి ఫుల్లీ అటెంటివ్ గా అటెండ్ అయ్యేటువంటి ఆ విధి విధానాన్ని ఏమైనా కాస్త ఉదాహరణ రూపంలో చెప్పే అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి. ఐ విల్ ట్రై టు డు దిస్. సో ఇప్పుడు ఓకే సార్, a very good question because it is a useful thing. నా వైఫ్ నన్ను చాలా ఇన్సల్టింగ్గా లేదా అంటే చాలా కఠినంగా ఒక దురవగాహనతో నేను చేయలేని దాన్ని కూడా ఊహించి నిందారోపణలతో కఠినమైన మాటలతో నిందించటం ప్రారంభించింది. దట్ ఈస్ ది వాట్ ఈస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్. సో ద నెక్స్ట్ మూమెంట్ వాట్ విల్ ఐ డూ అంటే ఆవిడ ప్రారంభించగానే నన్ను నేను నిరూపించుకోవడానికి లేదా రియాక్ట్ అవ్వడానికి ఆవిడని తిరిగి అవమానించడానికి ఇమ్మీడియట్గా నేను రియాక్ట్ అవుతున్నానా, రియాక్ట్ అవ్వడం లేదా, అది ముందు చూడండి. రియాక్ట్ అవుతానా అవనా? రవీంద్ర ప్రసాద్ గారు, వీఆర్ టాకింగ్ టుగెదర్. నేను రియాక్ట్ అవుతానా అవనా? అవటం అనేటువంటిది సహజంగా జరుగుతున్న విషయం కాదు. అది అవుతుందా అవదా? అవుతుంది కదా. రియాక్ట్ అవుతాం. అవుతుంది సార్, రియాక్ట్ అవుతాం. సో రియాక్ట్ అయితే దాని అర్థం ఏంటి? ఆవిడ మళ్ళీ అంటుంది, నేనేదో అంటాను. సో ఈ విధంగా మా మధ్య సంఘర్షణ జరుగుతుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో వైఫ్ అనే కాదు, చిల్డ్రన్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేకపోతే నైబర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. సో అందుకని అక్కడ ఏం జరుగుతుంది? ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి జరుగుతుంది?
మైండ్ నుంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ అవమానాన్ని మనసు గ్రహించకపోతే, గుర్తుపట్టకపోతే ఆ వర్డ్స్ని రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి రియాక్ట్ అవ్వదు, అందుకని అవుతుంది అక్కడ. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ అటెంటివ్ అవేర్నెస్ విత్ ఆల్ ది సెన్సెస్ టుగెదర్, అవయవాలన్నీ కాదు, ఇంద్రియాలన్నిటితో. అప్పుడు ఇంద్రియాలు నాట్ అవయవాలంటే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు. సో అవయవాలు కాదు, ఇంద్రియాలు అన్నిటితోటి. అంటే అటెంటివ్ అవేర్నెస్ అనేది అప్లై చేయడం అంటే ఏంటంటే సింపుల్గా, సో when can I quietly listen to my wife, what she is seeing, what she is saying actually, just quietly listening it. అంటే తిరిగి రిప్లై ఇవ్వకుండా ఒక 2 నిమిషాలైనా పూర్తిగా ఆమెను వినగలనా. ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ థింగ్ టు డూ. ప్రాక్టికల్ మీరు అడిగారు కదా, ప్రాక్టికల్ చెప్తున్నాను. కెన్ ఐ లిసన్ టు ఇట్ ఈవెన్ ఫర్ 2 minutes? అది నేను క్వశ్చన్ చేసుకోవాలి. సో వితౌట్ రెస్పాండింగ్ ఆర్ రియాక్టింగ్ టు దట్, సో కెన్ ఐ లిసన్ టు ఇట్ ఫర్ అనదర్ 2 or 3 minutes వాట్ షీ ఈస్ సేయింగ్. ఓకే, అప్పుడు నా మనసులో అలజడి పుడుతుంది, కోపం వస్తుంది, లేదా నేను సప్రెస్ చేసుకోవడం జరుగుతుంది నా కోపాన్ని ఆ సమయంలో. అది మనకు తెలుస్తుంది. ఆ మౌనంలో సప్రెషన్ ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఉంది, ఏంటి, ఎప్పుడు సమయం దొరుకుతుందా రియాక్ట్ అవుదామని ఉంది. అది కూడా నేను చూస్తున్నాను. సో నేను సప్రెస్ చేస్తున్నాను, రియాక్ట్ అవ్వడానికి చూస్తున్నాను అనేది కూడా నాకు తెలుస్తుంది. సో am I watching that, that movement in my psychological consciousness that is in the mind? So can I watch that in my mind anamata at that period? So appudu ent avundante the person which is my wife is not important, kani what she is talking and that ఆ టాకింగ్ లో లోపలికి వెళ్ళినప్పుడు నా మైండ్ లో ఏం జరుగుతుంది అనేది మాత్రమే నాకు ఇంపార్టెంట్. సో ఇది ముఖ్యమైనది. ఇది ముఖ్యం అవగానే ఏంటైంది, సో ఐఎమ్ సీరియస్లీ సీయింగ్ ద ట్రయింగ్ టు సప్రెస్ ఇట్, ట్రయింగ్ టు రియాక్ట్ అపాన్ ఇట్ అండ్ ఆల్ దట్ విచ్ ఈస్ హ్యాపెనింగ్, ద గందరగోళం, ఆ కాన్ఫ్లిక్ట్. సో ది థాట్ ప్రాసెస్, రక్తం ఉడకడం, తర్వాత ఏమో ఇది కాదు అనేసి ఆ కోపాన్ని ఈ సమయంలో పనికిరాదు, ఇలా మాట్లాడితే మా ఇద్దరి మధ్య యుద్ధం వస్తుంది, తర్వాత అన్నం ఉండదు, ఏది ఉండదు నాకు అనే భయం. చూసారా? సో ఇవన్నీ కూడా వస్తుందన్నమాట లోపటి నుంచి. సో కెన్ ఐ వాచ్ ఇట్ విత్ కంప్లీట్ అటెన్షన్ మీన్స్ విత్ అంటే ఆమె గురించి కాకుండా, ఆమె మాట్లాడిన మాటల గురించి కాకుండా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఐ లవ్ టు సీ దట్ కంప్లీట్లీ విత్ ఆల్ మై అవేర్నెస్, విత్ ఆల్ మై ఇంట్రెస్ట్ టు లెర్న్ ఫ్రమ్ దట్. దాని గురించి నేను చూస్తున్నాను అనమాట. సో వెన్ ఐఎమ్ సీయింగ్ దట్, ఆటోమేటికల్లీ ఇంద్రియాలన్నిటి యొక్క శక్తితో దాన్ని చూడటం జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా యూ డోంట్ ట్రై టు సీ ఇట్. ఇఫ్ యూ లవ్ టు సీ ఇట్, దెర్ ఇస్ నో ట్రైయింగ్ దేర్. సో అక్కడ ఆటోమేటిక్గా హ్యాపెన్ అవుతుంది అనమాట. ఇన్ దట్ హ్యాపెనింగ్ ఆల్, అప్పుడు ఆ థాటే కదా అన్నిటికీ కారణం. సో నన్ను ఇలాగన్నాడు, నన్ను ఇలాగంది, నన్ను ఏం చేశానని అలాగంది, ఎంతమందిలో ఇలా మాట్లాడుతుందా, ఇవన్నీ కూడా థాట్సే కదా. సో ఒక్కొక్క థాట్ కూడా ఏం చేస్తుంది, అగ్నిలో ఆజ్యం పోసినట్టు నాలో కోపాన్ని రేకెత్తిస్తుంది కదా. సో ఆ మాటలు ఏం జరుగుతున్నాయి, ఆ మాటల నుంచి నాలోంచి ఏం మాటలు వస్తున్నాయి అనేది నేను చూడటమే ముఖ్యమని నేను గమనించినప్పుడు, సో ఐ కెన్ అండర్స్టాండ్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ ద రియాక్టరీ మూవ్మెంట్ ఇన్ ది మైండ్. సో ఎప్పుడు నేను అంత అటెంటివ్గా దాని మీద ఉన్నప్పుడు, కానీ నేను రియాక్ట్ అయిపోయాను అనుకోండి, నేను చూడగలనా? సో అప్పుడు అప్పుడు దాంట్లో అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ డిస్మిసెస్ కంప్లీట్లీ. అంటే మీరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి, అది తప్పకుండా అక్కడ ఆగుతుంది అంతే. అంటే అక్కడ నుంచి రియాక్షన్ రాదు, బట్ యాక్షన్ కమ్స్. అంటే మీరు అక్కడ ప్రేమగా మాట్లాడచ్చు, మౌనంగా ఉండొచ్చు, లేదా అది ఎఫెక్ట్ చెయ్యకపోవచ్చు, మిమ్మల్ని చెయ్యదు, అలాగన్నీ జరుగుతాయి అన్నమాట. సో యూ విల్ బి నార్మల్ పర్సన్ అనమాట. నేను మరుక్షణమే మీరు మామూలుగానే మాట్లాడతారు ఆవిడతో, ఆవిడ సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు. సో ఇది ఈ మార్పు ఎక్కడ జరిగింది? బికాస్ యూ హ్యావ్ సీన్ కంప్లీట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూ. ఇన్ దట్ కంప్లీట్ అటెన్షన్, ఆల్ ది సెన్సెస్,
are operating together with the brain, mind, everything. సో సార్ ఇప్పుడు నన్ను నేను ఆయన పరిశీలించుకో మేడం చెప్పండి. ఆయన అనుకునే మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మైండ్ నుంచి వస్తున్నాయా? అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన సినారియోలో ఆయన రియాక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్నాయా, లేకపోతే అప్పటికప్పుడు థాట్ క్రియేట్ చేసుకుంటుందా? పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ లేకుండా రావు. ఎందుకంటే if there is an image about myself and image about her, of my wife, images, that memory and all that, ఈమె నన్ను అనేదా, ఈమె ఇలా మాట్లాడుతుంది కదా, సో డామినేట్ చేస్తుంది కదా, సో ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో ప్రతి మాట ఇది తప్పుడు మాట, ఇది రైట్ మాట అని గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? సో మెమరీ లేకుండా ఎలా గుర్తిస్తారు? మెమరీ నుంచే వస్తుంది. సో మరి ఇప్పుడు ఆబ్జెక్టివ్ పర్పస్ విషయం ఏమవుతుంది సార్? ఆవిడ నన్ను తిట్టడం, విమర్శించడం అనేటువంటి విషయమే కాకుండా నిత్య జీవితంలో ఏదైనా ఒక పని చెప్పింది, ఆవిడ చెప్పినటువంటి విషయాన్ని నేను విన్నాను, ఆ విన్నటువంటి సమాచారం నాలోకి వెళ్ళి నా మనసు ఎన్ని విధాలుగా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి పని మీద నేను ఉండిపోయాను. అది కూడా స్పష్టంగానే అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు సోషల్ పర్పస్ ఏమైపోయింది మరి? అక్కడ ఆబ్జెక్ట్ వైపు నుంచి వచ్చినటువంటి ఒక ఆఫర్ ఏదైతే ఉందో, రిక్వెస్ట్ ఏదైతే ఉందో, ఏంటంటే ఇక్కడ విశ్లేషణతో, అనాలిసిస్ తో, లేదా అంటే లాజిక్ తో ఏదైనా ఒక విషయాన్ని మన గత జ్ఞానంతో పరిపరి విధాలుగా దాని ఆన్సర్ని పెట్టుకొని మనం వెళ్ళామనుకోండి, ఇట్ విల్ లీడ్ టు సమ్ కన్ఫ్యూషన్. ఎందుకంటే ఎప్పుడైతే మైండ్ ఒక సైలెంట్ స్టేట్ లోకి వస్తుందో, దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. దట్ ఇంటెలిజెంట్ పర్సెప్షన్ ఇస్ ఇన్స్టంటేనియస్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ అనమాట. ఒక్క విషయమే మీ మైండ్ లోకి వస్తుంది, 4 రావు. ఆబ్జెక్టివ్ విషయంలో కూడా ఒకటే వస్తుంది. సో యూ విల్ ఫంక్షన్ ఇన్ దట్ వే అండ్ దట్ ఈస్ ది రైట్ వే. ఎందుకంటే మైండ్ విశ్లేషణ చేసింది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇలా చేయాలా, అలా చేయాలా. సో దెర్ వెరీ బి ఆప్షన్స్ అనమాట. సో ఇవన్నీ కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తాయి. తర్వాత నేను తప్పు చేశానేమో, రైట్ చేశానా అని మళ్ళీ అడుగుతాం. సో ఇది కాదు, ఇది మైండ్ వల్ల జరగదు. కాబట్టి మైండ్ అక్కడ ఆగినప్పుడు సైలెన్స్ వస్తే, ఆ సైలెన్స్ లో ఒక ఇంటెలిజెన్స్ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ఎ క్రియేటివ్ ఇంటెలిజెన్స్. సో దట్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ ఇంటెలిజెన్స్ డీల్స్ ఇట్ completely at that moment, and it is the right action. Okay. అంటే ఇప్పుడు అవతల వ్యక్తి చెప్పినటువంటి విషయం అనేటువంటి క్రియకి మనం ప్రతిక్రియ చేసేయటం కాకుండా, ఆ క్రియ మనలో కలగజేస్తున్నటువంటి విషయాలు ఏమిటి అన్న అబ్జర్వేషన్ లో ఉండిపోతే, ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే ఆ క్రియకు సరి అయిన క్రియ మన నుంచే జరిగిపోతుంది అంటున్నారు. అవును, ఆటోమేటిక్ గా జరుగుతుంది. అవును సార్, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇట్స్ నాట్ బోర్న్ ఆఫ్ అవర్ థింకింగ్. అదే సార్. శాంభవి గారా? ఓకే, నమస్తే శాంభవి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు గివ్ యువర్ సెల్ఫ్ టు ఆల్ ద సెన్సెస్, నేను ఇది సింపుల్ వెరీ మండేన్ థింగ్ లైక్ టేకింగ్ అ షవర్ లో I just experimented, so I just wanted to share my experience. మనం స్నానం చేసేటప్పుడు ఎంత మెకానికల్ గా స్నానం చేస్తాము, ఇవాళ ఏం చేయాలి, నేనేం వంట చేయాలి, ఏ కూరగాయలు కొనాలి, అవన్నీ కూడా పక్కన పెట్టేసి నీళ్లు నా మీద పడుతుంటే నీళ్లు పడే ఆ సౌండ్, నీళ్లు నా మీద పడుతుంటే ఆ పడే స్పర్శ, చేతి మీద పడే ఆ స్పర్శ, సబ్బు పెట్టుకుంటుంటే ఆ స్మెల్, వీటన్నిటికీ జస్ట్ బేసిక్ థింగ్స్ కి నేను అటెన్షన్ ఇచ్చానంటే ఆ ఒక షవర్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అంటే రోజు మెకానికల్ గా మనం మర్చిపోయేది చేసేది ఒక ఎక్స్పీరియన్స్ అయింది, ఒక జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లాంటి టైంలో నాకు పాస్ట్ ఏమి గుర్తు రావు. మనం వాటర్ బకెట్ లో పడుతున్న సౌండ్ వింటుంటే అటెంటివ్ గా
ఇంకా అసలు వేరే థాట్ రాదు, అది పాసిబులే కాదు. సో ఆ సౌండ్ వస్తున్నప్పుడు మనకి ఐ మీన్ ఈ 3-4 సెన్సెసే మీరు చూడకపోతే ప్రాసెస్ అనేది మోస్ట్ బేసిక్ ఫండమెంటల్ ప్రాసెస్ దట్ వీ వర్ గివెన్. ఏంటి, వాటర్ పడితే ఆ సౌండ్, వర్షం పడితే ఆ సౌండ్, వాకింగ్కి వెళ్తున్నప్పుడు పక్షుల చప్పుడు, నేను వాక్ చేస్తున్నాను, బ్రీజ్ నా మీద పడుతుంటే ఇట్లాంటివి చేస్తున్నప్పుడు, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద షవర్, ఐ డోంట్ వాంట్ టు డీవియేట్, అది ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఆఫ్టర్ ద షవర్ అది జరిగిందా లేదా, ఏమయ్యింది ఇప్పుడు అని, అప్పుడు మైండ్ మళ్ళీ ఏమైంది, ఎలా అయింది, వాట్ జస్ట్ హ్యాపెండ్, ఇట్ వాంట్స్ టు ఇన్వెస్టిగేట్ ఇమీడియట్లీ వాట్ జస్ట్ హ్యాపెండ్ అని. లేదు అంటే షవర్, వాటర్ ఈస్ ఫాలింగ్ ఆన్ మీ, ఐఎమ్ పుట్టింగ్ ద సోప్, మెకానికల్లీ వాషింగ్ మై బాడీ, బట్ సో మచ్ ఈస్ గోయింగ్ ఇన్ మై మైండ్ వాట్ టు డూ టుడే. Yeah. But all I have to do is just listen to the water, feel the soap on my skin, and just be there in that moment. మనం పూజ చేసుకుంటున్నప్పుడు సార్ ఎంతమంది, నేను మా అమ్మగారిని, మనం అందరం పూజ రోజు సబ్బు పెడతాం దాన్ని ఆ ఐడల్స్ అన్నిటికీ, అవి నీట్ గా క్లీన్ చేసుకుంటాం, పట్టుకెళ్తాం, పేర్చుకుంటాం, అలంకరించుకుంటాం. ఈ అంతా జరుగుతోంది మెకానికల్ గా, బుర్ర మటుకు ఎక్కడ ఉంటుంది. మనం వాష్ చేస్తున్నప్పుడు ఆ సబ్బు, ఏ సబ్బుతో వాష్ చేస్తున్నాం, ఐడల్స్ ని వాష్ చేస్తున్నాం, ఫీల్ ఇట్ ఆన్ యువర్ హ్యాండ్స్. ఆ ఐడల్ తాలూకా ఐడల్ ఎలా చెక్కబడింది, దాని కర్వ్స్ ఏంటి, ఇఫ్ యు ఆర్ గివింగ్ యువర్ సెల్ఫ్ టు దాట్, దెర్ ఈస్ నథింగ్ రికార్డెడ్. సో నాకు రికార్డింగ్ లేకుండా ఉండడం అంటే ఏంటి అర్థమైందంటే, ఈ ప్రాసెస్ లో ఎవ్రీ సెన్సేషన్ దట్ వీఆర్ గెటింగ్, ఆ సెన్సేషన్ ఇస్ అ ఫ్యాక్ట్. మనకి ఒక తేలు కుట్టింది అనుకోండి, దాని తాలూకా నొప్పి అనేది ఫ్యాక్ట్. అది దాన్ని మనం ఫంక్షనల్ గా రేపు పొద్దున ఎలా అవాయిడ్ చేసుకోవాలి, దానికి ఏం తీసుకుంటే తగ్గుతుంది, అది ఫంక్షనల్ థింకింగ్ అయితే, దాని తాలూకా చిన్న డ్రామా క్రియేట్ చేసుకుంటాం. అమ్మో ఇలా అయితే ఎలాగా, ఇలా ఈ రోజు వెళ్ళాను కాబట్టే నాకు ఇలా కుట్టింది కదా, కుట్టిన తర్వాత ఏమైంది. ఐ థింక్ దట్ ఈస్ ఆల్ రికార్డింగ్ the mind does, but the feeling of that painful sensation is a fact. If you attend to that fact, I think there will be no recording. Idi nenu shower work observe chesaను. I'm trying to do that in all the processes. Yes, but we have to see it also in relationship. Yes sir. Endukante it is that the thing which you are telling is very very exactly true. That a truth entante, ఇప్పుడు షవర్ బాత్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అట్ ది టైమ్ ఆఫ్ బాత్, ఎనీ బాత్ చేస్తుండేటప్పుడు, ది ప్రెజెంట్ ఈజ్ ఫిల్డ్ విత్ ది పాస్ట్ ఆర్ ది ఫ్యూచర్. సో ద ప్రెజెంట్ ఈజ్ కంటామినేటెడ్ విత్ ది పాస్ట్ ఆర్ ఫ్యూచర్. అయితే అదే మార్కెటింగ్, అదే చేయవలసిన పని, అదే చేయరాని పని, గతంలో జరిగిపోయిన పని ఏదో ఒకటి ఉంటుంది, అది ప్రెజెంట్. ఆ ప్రెజెంట్లో ఉన్నాం, అక్కడ బాత్ చేస్తున్నాము, కానీ ఆ ప్రెజెంట్ లో ఉన్నాం. ఆ ప్రెజెంట్ ఏంటి, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ది పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. దట్ ఈస్ ది టైం బైండింగ్, ఆ థాట్ అది. సో ఇక్కడ మీరు చెప్తున్నది ఏంటి అంటే, ఆ టైంలో ఈ థాట్స్ లేవు. ఐఎమ్ ఫీలింగ్ ద వాటర్ టచింగ్ మై బాడీ అండ్ దెర్ ఇస్ ఎ సెన్సేషన్ అండ్ దెర్ ఇస్ ద కూల్నెస్ ఆర్ హాట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత అక్కడ ఐఎమ్ స్మెల్లింగ్ ద సోప్ which is applying to my skin. ఇలాగా రకరకాలుగా ఒక 2-3 ఇంద్రియాలకు సంబంధించి అక్కడ ప్రెజెంట్లో మీరు దానికి అటెండ్ అయ్యారు, దాంట్లో ఉన్నారనమాట. సో ఆ సమయంలో ఏమైందంటే, అక్కడ ఏది కూడా రికార్డింగ్ అవ్వటం లేదు, యు ఆర్ జస్ట్ వాచింగ్. అయితే అది మూమెంట్ దాటిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఒక విచిత్రంగా ఉంది ఈ అనుభవం. సో ఇలాంటి అనుభవం చాలా ముఖ్యమైనది కదా. అక్కడ నేను ఎప్పుడు ఇలా థాట్లోనే కొట్టుకుపోతున్నాను, ఇలాగ నేను మళ్ళీ స్నానం చేయగలనా అని మళ్ళీ ప్రయత్నం చేస్తే మీరు చేయలేరు. సో అక్కడ ఏం జరిగింది, అక్కడ జరుగుతున్న విషయం మళ్ళీ మైండ్ క్యాచ్ చేసింది అని అంటే, దట్ బికమ్స్ ది ఓల్డ్ అండ్ ఇట్ ట్రైస్ టు క్యాచ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ another trap that I am forming in my mind. Yes, అది అక్కడ ఇదే జీవితం అన్నమాట. ఇన్ ఆల్ ది థింగ్స్ ఇట్ విల్ గో లైక్ దట్. అయితే ఇక్కడ మీరు అంటే ఎప్పుడైతే ఆ అటెండింగ్ లో ఉంటామో అప్పుడే అక్యుములేషన్ అనేది జరగకుండా కొత్తతనంతో చూస్తాం. అంతే.
The attention is always in the present, which is not contaminated with the past or the future. And the attention is with the fact. సార్ Yes, sir. మన జీవితాల్లో అవేర్నెస్ లేకుండా మెకానికల్ గా జరిగిపోతున్నటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఆ మెకానికల్నెస్ కాకుండా అవేర్నెస్ తో ఉంటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటి ప్రక్రియ మరొకటి ఉంది. అంటే యాబ్సెన్స్ ఉండటం, యాబ్సెన్స్ లేకపోవటం అనేటువంటి విషయాల్లో మన జీవితాలు నడుస్తూ ఉన్నాయి. ఈ రెండిటికి అవతల ప్రక్క అంటే అవేర్నెస్ తో అసలు అవసరమే లేని పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎందుకు ఈ డౌట్ అంటే, మనం కారు డ్రైవ్ చేస్తూ ఉంటాము. కారు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మాత్రమే అవేర్నెస్ గా ఉంటాము. ఆ విద్య అంతా లోపల స్టాక్ అయిపోయినప్పుడు అక్కడ నుంచి అవేర్నెస్ అనేటువంటిది లేకపోయినా కానీ డ్రైవింగ్ సక్సెస్ఫుల్ గానే నడిచిపోతూ ఉన్నది. సో అవేర్నెస్ తో ఉండటం ఒకటి, అవేర్నెస్ తో లేకపోవటం ఒకటి, అవేర్నెస్ అవసరమే లేనిది మరొకటి ఏమైనా ఉన్నదా అనేటువంటి సందేహం సార్. గుడ్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ ఇప్పుడు ఒక కారే కాదు, కొన్ని విషయాల్లో ఒక టెక్నికల్ ఎక్స్పీరియన్సెస్లో కూడా మైండ్కి ఏదైతే ఒక నేర్పరితనం అనేది పూర్తిగా ఏర్పడిందో దాన్ని ఆటోమేటిక్గా చేస్తూ వెళ్ళిపోతుంది. అంటే పెద్ద అవేర్నెస్ మీరు చెప్పినట్టుగా అవసరం లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అయితే ఆ సమయంలో కూడా ఏమవుతుందంటే ది థాట్స్ విల్ గో ఆన్ అండ్ గో ఆన్ అండ్ గో ఆన్. అంటే మీరు డ్రైవింగ్ మీద అవేర్నెస్ లేకపోవచ్చు, కానీ మీ థాట్స్ మాత్రం మీ కంట్రోల్లో ఉండు, లోపటి నుంచి అలాగ వెళ్ళిపోతూ ఉంటాయి ఒకదాని తర్వాత. అయితే ఆ థాట్స్ మీ తాలూకా డ్రైవింగ్ ని ఇబ్బంది పెట్టవు చాలా వరకు, అంటే పెట్టవు. సో వెళ్ళిపోతా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గాఢమైన ఇమోషన్స్ కానీ ఇది కానీ ఏదైనా వస్తే ఒక లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఆ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మాత్రం ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో మైండ్ ప్రెజెంట్లో అసలు ఉండడానికే ఒక సాధ్యం కాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. జస్ట్ లైక్ ఏ ఛాలెంజ్, డెత్ లైక్. మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, సమ్ ఫోన్ హ్యాస్ కమ్, ఇట్ ఈస్ ఎ డెత్ లైక్ ఛాలెంజ్ అనమాట. అది మరణ సదృశ్యమైన ఒక ఛాలెంజ్ వచ్చింది. వచ్చేసరికి ఏమైందంటే ఒక్కసారి ఏదో జరిగిన తర్వాత ఎందుకో మీరు అలాగ డ్రైవ్ చేయడానికి వీలవటం లేదు. సో అలాంటి ఒక పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మైండ్ అనేది ఎప్పుడైతే మనకి ఆటోమేటిక్గా పూర్తిగా ఎరుక అనే విషయంలో ఎప్పటికప్పుడు ఉంటుందో అలాంటి మైండ్లో సంఘర్షణ లేదు, అలాంటి మైండ్లో కన్ఫ్యూజన్ లేదు. సో ఆ మైండ్ ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వాట్ ఎవర్ ఇట్ డూ కెన్ డూ ఇట్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. అంటే ప్రయత్నరహిత జీవితం ఏంటో తెలుస్తుంది అనమాట. అంటే వీ నో యాజ్ ఫార్ యాజ్ ఏంటంటే మనసుతో ప్రయత్న సహిత జీవితం తెలుసు మనకి, కానీ ప్రయత్నరహిత జీవితం తెలియదు. కానీ మనసు దాని తాలూకా బికమింగ్ లోని, లేకపోతే సెక్యూరిటీ ఫీలింగ్ లోని, లేకపోతే మరొక దాంట్లోని ఎప్పుడు దాంతోనే ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఆ బీయింగ్ స్టేట్ నుంచి దూరం అయిపోయింది. తన ఉనికి, తన తాలూకా యాక్చువల్ స్టేట్ నుంచి దూరం అయిపోయి గందరగోళంలో పడింది. సో ఎప్పుడైతే ఆ స్థితిని అర్థం చేసుకుందో మైండ్, తన స్థానానికి తను వచ్చేసిందో, అంటే ప్రశాంత స్థితి, క్లారిటీ అనే విషయానికి ఎప్పుడైతే వచ్చిందో, ఆ క్లారిటీలోంచి ఏమవుతుందంటే ఒక రకమైన నాన్ కాన్ఫ్లిక్ట్ స్టేట్ ఉంటుంది. ఆ స్టేట్ లోంచి ఇట్ ఫంక్షన్స్ అనమాట. ఆ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే వితౌట్ ఎనీ ఎఫర్ట్, వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్, వితౌట్ ఎనీ ఫ్యూచర్ ఆర్ ది పాస్ట్, బట్ ఇట్ మూవ్స్ ఇన్ ద ప్రెసెంట్ విచ్ ఈస్ నాట్ కంటామినేటెడ్ విత్ ది పాస్ట్ ఆర్ ది ఫ్యూచర్, but actually in the living present.
సో అప్పుడు అటువంటి ఒక జీవితంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ అనమాట. అక్కడ ప్రెజెంట్ మాత్రమే ఉంటుంది, అక్కడ గతము భవిష్యత్తుకు స్థానమే ఉండదు అనమాట. దట్ మీన్స్ ఏంటంటే తెలిసిన విషయాల ఏదైతే ఉందో, మనసులో తెలిసిన విషయాల యొక్క సమూహం ఏదైతే ఉందో, ఆ నాలెడ్జ్ ఉందో, లేకపోతే దాంట్లో నుంచి ఎన్ని ఉన్నాయి మనకి, ద డిజైర్స్, ద ఫియర్స్, ద యాంగ్జైటీస్ అండ్ ద సారోస్ అండ్ ద ఛాలెంజెస్ అండ్ ద డ్యూటీస్ అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అంటే రకరకాల అన్ని విషయాలు పెట్టుకొని, అటాచ్మెంట్స్ ఇవన్నీ పెట్టుకొని ఈ మైండ్ అంతా కూడా ఏమైందంటే భారవంతం అయిపోయింది. సో సేమ్ థింకింగ్ అనేది దానికి రాదు. కాబట్టి థింకింగ్ ఈజ్ నెసెసరీ, బట్ థింకింగ్ ఫ్రమ్ వాట్ లెవెల్ వీఆర్ డూయింగ్ అనేది కావాలి. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉండేటప్పుడు థింకింగ్, ఇంటెలిజెన్స్ వాడుకుంటుంది థింకింగ్, బట్ ది థింకింగ్ కెనాట్ యూజ్ ది ఇంటెలిజెన్స్. సో కెన్ వి గో టు దట్ ఇంటెలిజెన్స్ పార్ట్? అంటే అక్కడ మైండ్ పూర్తిగా తనకు తెలిసిన విషయాల నుంచి విముక్తిని పొందాలి. అంటే ఒక మరణం కావాలి దానికి. అంతవరకు అది ఇంటెలిజెన్స్ అనేది ఆవిర్భవించదు. ఇంటెలిజెన్స్ వస్తే థాట్ డిస్టర్బెన్స్ కాదు, థాట్ని యూజ్ చేస్తుంది. ఆ థాట్లో ఎటువంటి ప్రమాదం కానీ, ఎటువంటి సంఘర్షణ కానీ ఏది ఉండదు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్, క్లారిటీ అండ్ ప్రిసైజ్నెస్ ఉంటుంది అందులో. ఇట్ ఈస్ ప్రిసైజ్ అండ్ రైట్ యాక్షన్ కమ్స్ ఫ్రమ్ దేర్. సో అది కనుక్కోవాలంటే the base is our daily living, in our relationship, what is going on in our mind. So it is a simple thing. So our relationship with things, with ideas and the people and all that, what is happening actually in our mind with the thoughts. So that inquiry, that seeing, that attention is necessary. So the self-knowing is the basis to understand oneself. If that is understanding is not there, there is no intelligence at all. You may be clever in certain areas, but that cleverness will not give you that clarity. So అందుకే ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేసుకుంటూ పోతూ ఉండటం అనేటువంటిది క్లెవర్నెస్ గానీ ఇంటెలిజెన్స్ కాదు. ఇంటెలిజెన్స్ కాదు, అది ఇంటెలిజెన్స్ కాదు. సార్ రమణ గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. రమణ గారు ప్లీజ్. రమణ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నాకు ఒక అంటే నా అభిప్రాయం ఒకటి ఉంది సార్. అంటే మనసు అనే దానికి అది రికార్డ్ చేసుకోవడం ఒకటి ఉంటుంది. రికార్డ్ చేసుకుంటున్నంతసేపు అది గమ్ముగా ఉంటుంది. సో మనం గమ్ముగా ఉంటే అది రికార్డ్ చేసి అన్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది తీసుకోవడము, వదలడం అదే పనిలో ఉంటుంది సార్. అది దాన్ని ఎప్పుడప్పుడు గమ్ముగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ లో టిక్ టాక్ చూస్తా ఉన్నాం అనుకోండి, అది ఒక టిక్ టాక్ లో ఒక మంచి దృశ్యం ఒకటి కనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఒక యాక్సిడెంట్ కనిపిస్తుంది, ఆ తర్వాత ఇంకొకటి ఏదో కనిపిస్తుంది, ఆ తర్వాత డాక్టర్స్, అట్లా డిఫరెంట్ విషయాలు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మన మైండ్ వాటిలెమ్మట వెళ్తూ ఉంటుంది. కానీ అది ఆపేసి ఒక్క క్షణం సెల్లుని అన్ని ఆపేసి ఒక్క క్షణం గమ్ముగా కూర్చుంటే మళ్ళీ అది ప్రొడ్యూస్ చేయటం మొదలు పెడుతుంది. అంటే లోపలికి వెళ్ళడము, లోపల నుంచి బయటికి రావడము అనేది జరుగుతూ ఉంటుంది. ఏది ప్రొడ్యూస్ చేయడం? ప్రొడ్యూస్ అక్కడ ప్రొడ్యూస్ అయింది ఏంటి అంటే మీరు అక్కడ కంటెంట్ అక్కడ ఆగారు, ఆగిన తర్వాత ఏంటి అవుతుంది అక్కడ చూసారు? అదే సార్, దాని గురించి అడుగుదామని నాకు అంటే వదలటం అదే జరుగుతా ఉంది. కానీ అది ఆ వీడియోలో చూసిందే కంటిన్యూస్ గా మైండ్ లో రన్ అవుతుంది. మళ్ళీ వస్తుంది. అంటే దాంతో పాటు ఇప్పుడు అదొక్కటే వస్తుంది అని చెప్పట్లా, దాంతో పాటు పాత విషయాలు, కొత్త విషయాలు. ఇప్పుడు నేను ఒక పని మానుకొని సెల్ చూస్తున్నాను అనుకోండి, సరే సెల్ చూసాను, ఏదో వచ్చింది, ఆ టైం 10 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయింది, మళ్ళీ ఎమ్మటే ఏం చేస్తుంది, నువ్వు ఇంతసేపు సెల్ చుట్టడం వల్ల కదా నీ పని డిస్టర్బెన్స్ అయింది కదా అని మళ్ళీ చెప్తుంది. మళ్ళీ చూస్తాను అనగానే ఇది ఇట్లా మళ్ళీ చేయకూడదు అని చెప్తుంది.
మళ్ళీ మళ్ళీ ఆ పని అంటే ఇప్పుడు అదంతా ప్రొడ్యూస్ చేస్తుంది కదా సార్, మనకి చూపిస్తా ఉంది కదా, నేను చేసిన పనినే నేను చేసిన తప్పునే నాకు చూపిస్తూ ఉంది. లేదే తప్పు చేసేటప్పుడు అది గమ్ముగా ఉంటది, తీసుకోండి తప్పు తీసుకుంటా ఉంటది అది. సో అది ముందు అవేర్నెస్ అనేది దాని మీద పెట్టాము, కానీ ఈ ఇట్లా టైం అనేది మొత్తం అది తింటది మళ్ళీ తినిపిస్తుంది. అది అది ఊరికే అది నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. అది అది దాన్ని ఎట్లా అనేది కొంచెం చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మైండ్ వే ఏంటి అసలు? గతాన్ని గుర్తు చేసుకోవడం, ఇష్టమైన దాంట్లో వెళ్ళడం, ఇష్టం కాని దాంట్లో వెళ్ళడానికి దీన్ని నిరోధించడం, దాన్ని సప్రెస్ చేయడం. సో ఒక సెల్ ఫోన్ చూశారు, దానిలో టిక్ టాక్ ఏదో చూశారు, సంథింగ్ ఒక వీడియో చూశారు. సో అది వెళ్తుంది, ఆపేశారు, కానీ అది మళ్ళీ ప్రొజెక్ట్ అవుతుంది. తర్వాత చూశారు, ఇది ఎందుకు, ఇలాంటి విషయాలని టైం వేస్ట్, ఇలాంటి వాటిలో నేను కొట్టుకుపోకూడదు, సో ఇదేంటి అనవసరంగా కాలక్షేపం అవుతుంది, సో అవసరమైన విషయాలు వదిలేసి ఇందులో నేను ఎందుకు దూరాను అని మళ్ళీ అనిపిస్తుంది. మళ్ళీ ఒక క్షణం తర్వాత కొంతసేపు అయ్యాక మళ్ళీ బోర్ కొడుతుంది, మళ్ళీ ఒకసారి చూద్దాం అనిపించింది, మళ్ళీ అదే సీన్లోకి వెళ్ళాను, మళ్ళీ అదే చూశాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది జీవితంలో అంటే, ఇక్కడ దెర్ ఈస్ ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దర్ లైఫ్ అన్నమాట. అది కాన్ఫ్లిక్ట్ యొక్క స్వరూపం. ఇక్కడ ఒక విషయాన్ని మనసు మరగటం, దాని తర్వాత అది తప్పు కదా అని చెప్పటం, మళ్ళీ ఆ దాంట్లోకి వెళ్ళడం, ఇదంతా మనసు యొక్క ప్లేయే కదా. ఇది ఎరుకంటారా? మనసు యొక్క ప్లే అంటే తప్పుగా చూసినట్టు మళ్ళీ రైట్ దాన్ని చెయ్యాలని అనుకోవడం, మళ్ళీ కాలంలో మళ్ళీ అది మళ్ళీ తిరిగి చేయటం. అంటే ఏంటది అంటే ఇట్ ఈస్ ఎ ప్లే ఆఫ్ మైండ్. అంటే మనసు చేస్తున్న ఆటగా అది గుర్తించాలి, అంతేగాని అది అవేర్నెస్ కాదు. అంటే మనసు అలాంటి వరవడిలో జీవిస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే అది మనసు చేస్తున్న ఆటగా చూసామో, ప్రతి విషయం ఎప్పుడైతే అది చూసి ఇంకా అది వద్దు అనుకొని మళ్ళీ కావాలనుకొని కొంతసేపు అంటే ఐ మస్ట్ డూ ఇట్, ఐ మస్ట్ నాట్ డూ ఇట్, ఐ షల్ గో ఇంటూ ఇట్, ఐ షల్ నాట్ గో ఇంటూ ఇట్ అని రెండు విషయాల మధ్య ఎంత సంఘర్షణ ఉంది. ఈ సంఘర్షణలోని జీవితం సాగుతుంది. అంటే ఆ చూడటం ఏంటి, మనసు యొక్క విశ్లేషణ అది. అంటే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. సో ఏది ఏ విషయంలో కూడా ఒక నిర్ధారణకు రాలేకపోతుంది. అది పూర్తిగా వదలలేదు, అలా పూర్తిగా పట్టుకోలేదు. ఈ రకంగా మనసు ఒక సంఘర్షణాత్మక స్థితిలో ఉంది అనే విషయాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి. ఇదే కదా మనసు, ఇది ఆట కదా అనే విషయాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఈ గమనన అవేర్నెస్ అన్నమాట. ఖండించడం కాదు, ఒప్పుకోవడం కాదు. సుజాత గారు, ఒక చిన్న సార్, ఒకటి చిన్నది రమణ గారు సార్, అంటే సారీ మర్చిపోయాను. సరే సార్, కంటిన్యూ. మళ్ళీ ఒక 10 some sound is coming from anywhere, some disturbance. సుజాత గారు చెప్పండి. నమస్తే అండి. ఓకే, నమస్తే. నమస్తే. బ్రెయిన్ లో నుంచే మైండ్ పుట్టింది అని కదండి చెప్పారు. అవునమ్మా. అయితే బ్రెయిన్ లో నుంచి పుట్టిన ఏమా అమ్మా, ఒక్క నిమిషం, ఎంత సౌండ్ వస్తుంది, ఏంటిది? కెన్ యూ డిటెక్ట్ ఇట్? ఇక్కడ కాదు సార్, నాకు లోపల డిస్టర్బెన్స్ ఉంది, మీ వాయిస్ లో వినిపించడం లేదు. బర్ర 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 మన సౌండ్ వస్తుంది. నా వాయిస్ లో సార్? మీ వాయిస్ కాదు, ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. మీకు వినిపిస్తుంది ఎవరికైనా? వినపడతాను సార్. సుజాత గారు ఒక్కసారి మ్యూట్ చేయండి, విల్ సీ. జస్ట్ మిమ్మల్ని మ్యూట్ చేయండి. ఇప్పుడు ఆగింది. యా, అదే అయితే సుజాత గారి దగ్గర నుంచి వస్తుంది. అయితే ఆవిడ ఏం చేస్తే అవుతుంది, సౌండ్ పోతుంది? తెలియదు, అక్కడ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటా ఆవిడ. అమ్మ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడరా చూద్దాం. ఇప్పుడు వస్తుంది, సౌండ్ వస్తుంది. ఇంకా వస్తుంది సార్.
ఓకే సార్, అయితే డిస్కంటిన్యూ అవుతుంది సార్. అలా కాదు, డిస్కంటిన్యూ కాల్సిన కాదు. మీరు వీడియో మానేసి మాట్లాడండి, వీడియో లేకుండా చూద్దాం. ఇప్పుడు చెప్పండి అమ్మ. మైండ్ వచ్చింది అంటున్నారు కదా సార్. అయితే ఈ మైండ్ అనేది తనకు తానుగానే ఆలోచిస్తుందా, లేదంటే సపోర్ట్? అంటే బ్రెయిన్ మనస్సుని హెచ్చరిస్తుందా? అంటే ఆలోచన అనేది వచ్చినప్పుడు తనకు తానుగా ఆలోచించినప్పుడు అంటే అక్కడ ఉన్న స్థితిని, వాస్తవాన్ని గమనించి అన్ని విధాలుగా ఆలోచిస్తుంది ఈ మనస్సు. కట్ అవుతుందమ్మా వాయిస్. మనస్సు అనేది సారీ సార్, లేకపోతే డిస్కంటిన్యూ సార్, అవుతుంది. ఆవిడ క్వశ్చన్ మైండ్ అనేది తనకు తానే ఆలోచిస్తుందా లేదా అదేనా మీ క్వశ్చన్ అమ్మా? అవును సార్. తర్వాత ఈ మైండ్ అనేది లేని స్థితికి మనం వెళ్ళాలి అంటే కనుక, అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇది మంచి చెడ్డ, లేకపోతే ఇది నాకు ఇష్టం అయిష్టం అనే థాట్ లేకుండా ఆ సిచ్యువేషన్ మనం అట్లా చేసుకెళ్ళినప్పుడు ఆ ఆలోచన అనే స్థితి నుండి అవతలికి వెళ్ళగలమా? అంటే ఉన్న స్థితిని, వాస్తవాన్ని ఉన్నట్టుగా మనం చూసినప్పుడు ఆ ఆలోచన అనే ప్రక్రియని దాటి ఆవలికి వెళ్ళగలమా? ప్రశ్నిస్తారు. అంటే సతీష్ గారు ఏమన్నారు మొదట? అమ్మ మీరు కొంచెం ఆపండి, సౌండ్ వస్తుంది. సుజాత గారు మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి. మ్యూట్ అయిందా? సతీష్ గారు చెప్పండి, ఇందాక మొదట ఆవిడ ప్రశ్న ఏంటి? మైండ్ అనేది తనకు తానే ఆలోచిస్తుందా లేదా ఇండిపెండెంట్ గా ఆలోచిస్తుందా, లేకపోతే ఎందుకు అలాగా కంటిన్యూ అవుతుంది అనేది క్వశ్చన్ సార్. అది బ్రెయిన్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అని. ఎస్. మైండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఇండివిజువాలిటీ. అది నేను యొక్క ఫార్మేషన్కి యొక్క నీడ్. అది ఆ నేను యొక్క ఫార్మేషనే మైండ్. సో కాబట్టి అది ఇండివిజువల్ గానే థింక్ చేస్తుంది, దో ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది బ్రెయిన్. అయితే అక్కడ ఇండివిజువాలిటీ వచ్చింది, నేను వ్యక్తిని, నేను ఫలానా, నేను ఇది అని ఆల్రెడీ ఫార్మ్ అయిపోయింది. కాబట్టి అక్కడ ఆ ఇండివిజువాలిటీ నుంచే థింక్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ సెపరేట్, ఇట్స్ సెపరేట్ అండ్ ఇట్ థింక్స్ ఫ్రమ్ దేర్. రెండో క్వశ్చన్ ఏంటి? ఏమో సెకండ్ క్వశ్చన్ నేను అబ్జర్వ్ చేయలేదు సార్. ఎనీబడి గారు సెకండ్ క్వశ్చన్. మనసు అనేది భిన్నత్వం లేకుండా థింక్ చేసినప్పుడు ఆలోచన ఉన్న స్థితిని భిన్నత్వాన్ని లేకుండా థింక్ చేసినప్పుడు అంటే యాక్చువల్గా అమ్మ కొంచెం మీ సౌండ్ వస్తుంది మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఆగింది. భిన్నత్వం లేకుండా చూడటం లేక చర్య చేయటం లేక అనే విషయం ఫంక్షనల్గా చూసినట్టయితే ఆ భిన్నత్వం అనేది న్యాచురల్గా మైండ్ యొక్క ఒక లక్షణం అది. ఎందుకంటే అది ఆల్రెడీ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇన్ సో మెనీ పార్ట్స్. ఇది ఖండత్వంలో ఉంది. సో దానికి ఖండత్వ భావనలోనే ప్రతిదీ వేరు, ఇది వేరు, అది వేరు, లేదా ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది అవసరం, ఇది అవసరం కాదు, ఇందులో గొప్పతనం ఉంది, ఇందులో గొప్పతనం లేదు అని ప్రతిదాన్ని డివిజివ్గా చూడడం దానికి ఒక నేచర్. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ ఈస్ డివైడెడ్ ఇన్సైడ్. అంటే మనసు తనలో తానే విచ్ఛిన్నమైన ఒక స్థితి అన్నమాట. బికాస్ ఆఫ్ సో మచ్ నాలెడ్జ్ విదిన్ ఇట్ సెల్ఫ్ అండ్ కండిషనింగ్స్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఆల్ దీస్ థింగ్స్ ఆపరేట్ ఫర్ ద డ్యుయాలిటీ. అంటే ద్వంద్వాలకి ఆపరేట్ అవుతుంది. సో అలాగే చూడగలగటం అనేటువంటి ఒక స్థితి ఎప్పుడు వస్తుందంటే when it is aware of its conditionings, of its dualities. అవి అలా చూడగలిగినప్పుడు మాత్రమే అది అలాగా, అంటే ఆ కండిషనింగ్స్ లేనప్పుడు మాత్రమే డ్యుయాలిటీస్ లేకుండా చూడగలిగే స్థితి వస్తుంది. అయితే డ్యుయాలిటీస్ లేకుండా నేను చూడాలనేటువంటి ఒక సాధన వల్ల అది సాధ్యం కాదు. ఎందుకంటే
అది ఒక ప్రయత్నంతో కూడుకున్న, ఒక మార్గంతో కూడుకున్న, ఒక ఎఫర్ట్తో కూడుకున్న విషయం. అది ఒక సాధనతో. ఆ సాధనలో కాలం ఉంది. అంచేత అలా కాకుండా అసలు యాక్చువల్గా ద నేచర్ ఆఫ్ మైండ్ అండ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అని ఈ విషయంగా వాట్ ఈస్ ఇట్స్ కండిషనింగ్స్ అని మనం ఆ ప్రశ్నలోకి వెళ్తే దెన్ దెర్ ఆర్ సమ్ రివిలేషన్స్ ఫ్రమ్ ఇట్, ఫ్రమ్ ద క్వశ్చన్. ఆ ప్రశ్నలో నిలబడితే ఆ ప్రశ్నలోంచే మనకి నిజమైన సమాధానం వస్తుందన్నమాట. సో ఆ క్వశ్చన్లోనే సమాధానం ఉంది. కాబట్టి ఒక ఆదర్శం పెట్టుకుంటాం అనుకోండి, అంటే ఈ మనకి ఈ ద్వంద్వాలు లేకుండా చూస్తే ఒక మహోన్నతమైన స్థితిలో, లేకపోతే ప్రశాంత స్థితిలో, లేకపోతే సౌమ్య స్థితిలో నిశ్శబ్దము ఎరే అవుతాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని అలా వీలవుతుందా అనేటువంటి విషయం మనల్ని మనం అడుక్కున్న వీలవుతుంది అని అనుకుంటే అది వీలు కాదు. ఎందుకంటే ఆ ద్వంద్వాలు అనేవి ఎలాగ ఏర్పడుతున్నాయి, ఆ ద్వంద్వాల యొక్క స్థితి ఏంటి, అవి ఎలాగ జీవితంలో పనిచేస్తున్నాయి అని ఫ్యాక్చువల్గా జీవితంలో అబ్జర్వ్ చేయాలి. దాన్ని అలాగ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ద్వంద్వాల యొక్క ప్రభావం నశిస్తుంది. ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు ద్వంద్వాలకి అతీతంగా చూడటం అనేది సంభవిస్తుంది. అది నేర్చుకోవడం వల్ల వచ్చేది కాదు. దట్ విల్ హ్యాపెన్ అంతే ఆటోమేటిక్. శాంభవి గారు అండి. శాంభవి గారు సార్, నాకు చిన్నప్పటి నుంచి ఐ హావ్ బీన్ టోల్డ్ రిపీటెడ్లీ బై మై పేరెంట్స్, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అసలు ఈ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ సార్ ఎగ్జాక్ట్లీ? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఇప్పుడు మీరు వంటగదిలో ఉంటారు, అంటే ఏదో వంట చేస్తుంటారు, పాలు పొంగిపోతాయి లేదా కూర మాడిపోద్ది, మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు అని అంటారు. అంటే మీరు ఎక్కడో ఉన్నారు, అంటే మీ మనస్సు ఒక చోట ఉంది, మీరు ఒక చోట ఉన్నారు, అందువల్ల అలా జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో ఆ ప్రస్తుతం మీద మీకు దృష్టి లేదు అని చెప్తారు. అది ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటే మనం కొన్ని వ్యవహారాలు ఇక్కడ చక్క పెడతాం, అంటే ఈ లోకంలో కొన్ని పనులు. సో అయితే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఇంకొక డీపర్ మీనింగ్ ఉంది. ఏంటి అంటే ఇందాక మీరు చెప్పినట్టు, సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఇన్ ది ప్రెజెంట్. అంటే ప్రెజెంట్ అనేటువంటి ఒక స్థితి ఉంది, దట్ ఈస్ నాట్ బిలాంగ్ టు ది పాస్ట్ ఆర్ ది ఫ్యూచర్. It is not contaminated with the past or the future. There is no becoming there or there is no past there. So it is beyond all these things, beyond the time and the thought and matter. So in that silence, there is a presence of mind. But what generally people talk about presence of mind is not this presence of mind. It is a deeper level. Thank you, sir. Welcome. So time is up అనుకుంటాను. Already it is 8:45. Sir, I have one question, sir. No, please, sir. Yeah, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే సడన్ గా సార్ ఇప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు ఏంటంటే వాట్ ఈస్ థరోలీ అండర్స్టూడ్ విల్ నాట్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అని. ఓకే, అయితే ఏదైతే నాకు బ్రహ్మాండంగా అర్థమైంది అనేది రిపీట్ అవ్వదు. అయితే ఇక్కడ అస్తమాటికి అని కాదు, అంటే అబ్జర్వేషన్ అనేది నేను చేస్తున్నా కూడా నేను నా తాలూకా పాత వేస్ కి వెళ్ళిపోతున్నాను అని అంటే ఇస్ ఇట్ దట్ ఐ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద వేస్ ఆఫ్ ది ఐ ఆర్ అబ్జర్వేషన్ అనేది అక్కడ డీప్ గా జరగట్లేదా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను పూజ చేస్తున్నాను, ఆ పూజ చేయడం అనేది ఒక ఎస్కేప్ అనేది నాకు అర్థం అవుతున్నది. హ్యావింగ్ అండర్స్టూడ్ దాట్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ అహెడ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ది ఐ. అంటే కంటిన్యూయేషన్ చేస్తున్నాను అక్కడ. అయితే అక్కడ అర్థం అవ్వకపోవడం వల్ల చేస్తున్నానా లేకపోతే ఎనర్జీ సపోర్ట్ చేయడం వల్ల చేస్తున్నానా అనేది క్వశ్చన్.
you thoroughly understand something, it will not repeat again in your life. Adi kada statement. Yes, sir. Yes, yes. So what is that understanding? Akkada pattukovali. What is that understanding? If that understanding happens, it will have no effect of repeating. అంటే దాన్ని రిపీట్ చేసే అవకాశం లేకుండా పోయింది. అలాంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటి? బహుశా అలాంటి అండర్స్టాండింగ్ మనకు లేకపోబట్టి రిపీట్ అవుతుందని ఆన్సర్. ఓకే కదా, కాబట్టి వీ హ్యావ్ టు సీ అండ్ చెక్ అవర్ అండర్స్టాండింగ్. సో దిస్ అండర్స్టాండింగ్ ఈస్ at what level is understanding is happening in ourselves. అంటే అది రిపిటేషన్ మళ్ళీ తీసుకొని వస్తుంది కదా. సో at what level the understanding is going on in ourselves, ఇది మనం చూడాలి, ఇది మనం చెక్ చేయాలి. అంటే అక్కడ ఈ అండర్స్టాండింగ్ అనేది ఒక థాట్ రూపంలో వస్తుందా? అండర్స్టాండింగ్ ఇది కదా అని ఒక థాట్ లెవెల్లో వస్తుందా? లేకపోతే థాట్ అంతా ఆగిన తర్వాత ఒక ఉన్న విషయం ఏదుందో అది ఖచ్చితమైనటువంటి ఒక దర్శనాన్ని వితౌట్ థాట్ చూడగలిగేటువంటి సందర్భం అటెన్షన్లో జరిగిందా? అలా జరగడం వల్ల నిజమైన అండర్స్టాండింగ్ జరిగిందా? సో దట్ అండర్స్టాండింగ్ ఈస్ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండర్స్టాండింగ్. సో ఆ అండర్స్టాండింగ్ ఏంటంటే deeply when we are seeing, there is an insight, oka depth lo insight jarugutundi anamata. So you can see the false very deeply and the truth in the false deeply. daniki verbalization kuda undakkarledu, చూస్తారు అంతే. సో ఇమీడియట్ గా నేకెడ్ గా కనిపిస్తుంది అది. అలాగా కనిపించగానే ఏమవుతుందంటే సో మీకు దాన్ని తిరిగి తోడటం, దాన్ని మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం, లేదా అంటే దాంట్లో ఇంకేమైనా ఉందా అని ఒక ప్రయత్నం లేదా అంటే అన్వేషణ ప్రారంభించటం, ఇలాంటివి అన్నీ కూడా తిరిగి చేయాల్సిన అవసరం లేకుండా దట్ వెరీ ఇన్సైట్ ఈజ్ కంప్లీట్గా దాన్ని ఉన్నదాన్ని పూర్తిగా డిమాలిష్ చేసేస్తుంది అనమాట, వితౌట్ ఎనీ రెసిడ్యూ. So no coming back, never coming back. So it is over there. So that kind of understanding comes when you are staying with that what is a puja, like ento em chestunnaru dantlo. You have to see that without any verbalization and see it completely with all attention what is happening in that. So in that action, in that way of thinking, in the mechanical way of doing things. So what is happening అనేది మీరు అలాగే దర్శిస్తూ అలాగే ఉంటే సడన్ గా ఒక ఇన్సైట్ వస్తుంది అనమాట. ఇన్సైట్ లో ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్. సో దట్ రివిలేషన్, దట్ ఇన్సైట్ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ దట్. So shall we close because it is already time, 45 minutes, 15 minutes more. So I want to close it. So, okay sir, already 8:48 అయిపోయింది. So thank you all participants. Thank you so much sir. Thank you for participating. Thank you. I must thank you all for putting intelligent questions and inquiries. So I thank you so much sir. Thank you very much. Thank you. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్కారం.